అందరికీ నమస్కారం. నా పేరు సజయ. నేను ఉమెన్ అండ్ ట్రాన్స్జెండర్ సంస్థల జాయింట్ యాక్షన్ కమిటీ తరపు నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు చాలా ముఖ్యమైనటువంటి ప్రెస్ మీట్ని మేము నిర్వహించబోతున్నాము. ఈ ప్రెస్ మీట్లో మాట్లాడటానికి చాలామంది ఉమెన్ సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్ మెంబర్స్ వచ్చారు. గత నెల నుంచి ముఖ్యంగా హైదరాబాద్లో స్త్రీల దుస్తులకు సంబంధించినటువంటి ఒక వివాదం అనేది నడుస్తుంది. అంటే చాలా అబ్యూజివ్ వేలో, ముఖ్యంగా ఆధునిక తరం మీద జరుగుతున్నటువంటి దాడిగా దీన్ని చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఈ స్త్రీల దుస్తుల మీద వివాదం అనేది ఒక్కరోజుతో వచ్చింది కాదు, ఒక వ్యక్తి వలన వచ్చింది కాదు, ఒక వ్యక్తి మాట్లాడుతున్నది కాదు. అంటే సంస్కృతి పేరు మీద స్త్రీల దుస్తులని, స్త్రీలు ఏ బట్టలు వేసుకోవాలి, ఎట్లాంటి బట్టలు వేసుకోవాలి, దాన్ని ఏ విధంగా చూడాలి అనేటటువంటిది ఎప్పుడు వివాదాస్పదంగానే ఉంది. పైగా ఇది కులాలకి మతాలకి అంటగడుతున్నటువంటి సందర్భం కూడా ఉంది. నిజానికి స్త్రీలు ఏ మతంలో ఉన్నా, ఏ కులంలో ఉన్నా, ఏ సంస్కృతిలో ఉన్నా అది వాళ్ళు స్వతంత్రంగా నిర్ణయించుకోవాల్సినటువంటి అంశము. తాము ఏమి వేసుకోవాలి అనేటటువంటిది, ఎట్లా ఉండాలి అనేటటువంటిది దీంట్లో మరో ముచ్చట లేదు. కానీ ప్రతిసారి కూడా దీన్ని వివాదాస్పదం చేస్తూ ఒక్కొక్కసారి నిండుగా బట్టలు వేసుకున్నటువంటి వాళ్ళని విమర్శిస్తే, ఇంకొకసారి వేరే రకంగా తమ ప్రొఫెషన్కి తగ్గట్టుగా వేసుకున్నటువంటి వాళ్ళ మీద దాడి వెళుతోంది. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఒక క్రైమ్ జరిగింది. ఆ క్రైమ్ ఎట్లాంటిదేనంటే, ఆ క్రైమ్ని పక్కన పెట్టేసి దాన్ని చర్చించే స్థాయికి వెళ్ళిపోయారు. మామూలుగా ఏదన్నా బిల్డింగ్ ఓపెనింగ్స్ కానీ, లేకపోతే ఒక ఫంక్షన్స్కి కానీ సెలబ్రిటీస్ని, ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ఉండేటువంటి వాళ్ళని పిలుచుకోవటం అనేటటువంటిది వ్యాపార వర్గాలకి సహజం. దాంట్లో పెద్ద డిస్ప్యూట్ ఏం లేదు. కానీ అలాంటి సెలబ్రిటీస్ని పిలుచుకున్నప్పుడు వాళ్ళకు తగినటువంటి రక్షణ వ్యవస్థలని ఆ పిలిచినటువంటి వాళ్ళు కానీ, అక్కడ ఉండేటటువంటి లా అండ్ ఆర్డర్ని చూసేటటువంటి పోలీసులు కానీ సరైనటువంటి విధంగా చేస్తున్నారా అనేది మొట్టమొదటి ప్రశ్న వేసుకోవాలి. అలా వేయకుండా మొత్తము ఒక మాబ్ కల్చర్, ముఖ్యంగా మాబ్ కల్చర్లో కూడా ఒక వల్గారిటీ అనేటటువంటిది చాలా పెరుగుతున్నటువంటి సందర్భము. సెలబ్రిటీస్, అది ఆ స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా కానీ, వాళ్ళని శారీరకంగా ఇబ్బంది పెట్టడము, వాళ్ళని తాకటము, వాళ్ళ చేతులు కలపటము, షేక్ హ్యాండ్ తీసుకోవటం, ఇది ఒక వెర్రి అభిమానం కింద మారిన సందర్భం ఉంది. ఈ సందర్భంలో సెలబ్రిటీస్ బయటకు వచ్చినప్పుడు వాళ్ళ బాధ్యత వాళ్ళు మాత్రమే తీసుకోవటం కాదు, నిజానికి రక్షణ వ్యవస్థలు పనిచేయాల్సినటువంటి సందర్భం. కానీ ఇది పక్కకు వెళ్ళిపోయి దాన్ని అత్యంత జుగుప్సాకరంగా, అత్యంత బాధ్యతారహితంగా, అత్యంత పురుషాధిక్యతతో మాట్లాడినటువంటి ఒక యాక్టర్ని, అతను చేసినటువంటి వ్యాఖ్యల్ని ఖండించకుండా అతని మాటల్లో మంచిని చూస్తున్నటువంటి సోకాల్డ్ చాలా మంది సంస్కృతి పరిరక్షకులు, వీటన్నిటినీ కూడా మనము ఖండించకుండా ఇదేదో ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణగా మాత్రం చూడకూడదు. దీంట్లో చాలా విషయాలున్నాయి. అసలు సంస్కృతి పేరు మీద బట్టల విషయంలో చేస్తున్నటువంటి చర్చలు ఎంత అనాగరికంగా ఒక మధ్యయుగాల నాటి చర్చలోకి తీసుకెళ్తున్నాయి అనేటటువంటి దాన్ని మనం గుర్తుపెట్టుకుంటూ, దాన్ని ఈరోజు ఈ ప్రెస్ మీట్ ద్వారా ఉమెన్ అండ్ ట్రాన్స్జెండర్ జాయింట్ యాక్షన్ కమిటీ ఈ విషయాల మీద మా వైఖరిని ప్రకటించటానికని చెప్పి మేము ఇది నిర్వహిస్తున్నాము. దీంట్లో మాట్లాడటానికి రావాల్సిందిగా శ్వేతా వర్మ, బైకర్, తను అట్లానే యాక్టర్, తనని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. శ్రావ్య, రీసెర్చర్, యాక్టర్, తనను కూడా రావాల్సిందిగా కోరుతున్నాము. తేజస్విని మాడభూషి, తను రీసెర్చర్,
ఒక సంస్థకి డైరెక్టర్గా పనిచేస్తున్నారు. దీప్తి క్వీర్ యాక్టివిస్ట్. వెంకటరెడ్డి గారు బాలల హక్కుల కోసం పనిచేస్తున్నటువంటి ఎంవిఎఫ్ డైరెక్టర్. సంధ్య పిఓడబ్ల్యూ జాతీయ ప్రెసిడెంట్. కృష్ణకుమారి NFIW ఇన్ఫ్లుయెన్సర్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. విజయ బండారు. అంజలి బస్తీ పిల్లలతో, వల్నరబుల్ చిల్డ్రన్తో పనిచేస్తున్నటువంటి యంగ్ యాక్టివిస్ట్. ఇంకా ఎవరన్నా కూడా తర్వాత ఒక అసభ్యకరమైనటువంటి రీతిలో, అనాగరిక పరమైనటువంటి రీతిలో చర్చ జరుగుతుంది. పైగా సంస్కృతి పేరుతో చాలా మంది తమ పలుకుబడిని పెంచుకోవటం కోసము, వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసము బయటకు వస్తూ ఉన్నారు. ఇది నిజంగా చాలా దురదృష్టకరమైన విషయము. గత నెల రోజులుగా సినిమా ఇండస్ట్రీ దగ్గర మొదలైనటువంటి వివాదం మొత్తము ఎలా చర్చ ఎంత వక్రీకరణకు గురవుతోంది అనేది మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో సంధ్యారెడ్డి అనేటటువంటి ఒక పొలిటీషియన్, ఆవిడ ఎంత అసభ్యకరమైనటువంటి రీతిలో ఒక యాక్టర్ మీద దాడి చేయటము, దాన్ని మీడియా కూడా చిలవల పలవలుగా దాన్ని వికృతంగా మార్చటము, ఒక వ్యక్తి అంగీకారం లేకుండా ఆమె ఫోటోలని, ఆమె పర్సనల్ వాల్ మీద ఉన్నటువంటి వాటిని తీసుకొచ్చి వాటి మీద థంబ్నెయిల్స్ని కూడా చాలా స్త్రీల శరీరాలని ఎంత దుర్మార్గంగా వాడుకోవచ్చు అనేటటువంటి దాని మీద థంబ్నెయిల్స్ పెట్టటము, ఇవన్నీ ఏ రకంగానూ కూడా స్త్రీల మీద జరుగుతున్నటువంటి అత్యాచారాలని తగ్గించకపోగా మరింత రేప్ కల్చర్ని పెంచేటట్టుగా ఉన్నాయి అనేది మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఒకటి, మనము డేటాని కనుక తీసుకుంటే NCRB నేషనల్ క్రైమ్స్ రికార్డ్ బ్యూరోలో 2022 మన చేతికి వచ్చిన దాంట్లో 2022-23లో దేశం మొత్తం మీద స్త్రీల మీద, ముఖ్యంగా చిన్నపిల్లల మీద జరిగినటువంటి దాడులు 9% పైన పెరిగాయి. లెక్కలతో సహా మన దగ్గర అవన్నీ ఉన్నాయి. ఇది ఒక వ్యక్తి ఇస్తున్నది కాదు, మొత్తం వ్యవస్థ ఇస్తున్నటువంటిది. అంటే సమాజంలో ఒక రేప్ కల్చర్ మాటల ద్వారా కావచ్చు, లేకపోతే చేతల ద్వారా కావచ్చు, అంటే చాలా దుర్మార్గమైనటువంటి ఇన్సిడెంట్ జరిగితే తప్పించి అదొక ఇది సహజమే అన్నంత స్థాయిలోకి వెళ్ళిపోవటం దుర్మార్గం. అంటే దీన్ని ఎట్లా అడ్డుకట్ట వేయటం అనేటటువంటిది సీరియస్గా ఆలోచించాల్సినటువంటి విషయము. పైగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఒక మెంబర్గా ఉన్నటువంటి సంధ్యారెడ్డి లాంటి వాళ్ళు, ముఖ్యంగా రాజకీయ నాయకులు, రాజకీయ ప్రతినిధులుగా ఉన్నటువంటి వాళ్ళు తాము మాట్లాడుతున్నటువంటిది జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇది స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. అంటే మీరు ఏదైతే సెల్ఫ్ క్లెయిమ్డ్ మేము సంస్కృతి పరిరక్షకులమని వెళుతూ ఉన్నారో దానిని ఎవ్వరు కూడా యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా లేరు. మిమ్మల్ని మీరు సంస్కృతి పరిరక్షకులుగా మాట్లాడటం మానేసేయండి. అందుకనే ఆ విపరీతమైనటువంటి మాటలు మాట్లాడటం ద్వారా ఈరోజు ఆమె A1గా FIR అయ్యింది ఆమె మీద. ఆమె ఈ మొత్తము చర్చకి జరిగినటువంటి దాని మీద ఒక నోరు జారి మాట్లాడినటువంటి యాక్టర్ని నువ్వు నోరు జారి మాట్లాడటం తప్పు అని చెప్పకుండా దాని మీద చర్య తీసుకున్నటువంటి ఒక వ్యవస్థాపరమైనటువంటి ఉమెన్స్ కమిషన్ చైర్పర్సన్ మీద కూడా ఆమె అంతే తీవ్ర స్థాయిలో అసభ్యంగా మాట్లాడుతోంది. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ రాజకీయ పార్టీ కూడా, ఏ రాజకీయ పార్టీలో ఉండేటటువంటి వ్యక్తులు కూడా ఇట్లాంటివి మాట్లాడటము సరైనటువంటిది కాదు అని చెప్పి మేము స్పష్టంగా ప్రకటిస్తున్నాం. స్త్రీల మీద జరుగుతున్నటువంటి కుటుంబ పరంగా, సమాజ పరంగా,
వృత్తిపరంగా జరుగుతున్నటువంటి అత్యాచారాలు కావచ్చు, హింస కావచ్చు, వర్క్ ప్లేస్ హింస కావచ్చు, వీటన్నిటి మీద కూడా తీసుకోవాల్సినటువంటి చర్యలు ప్రభుత్వ పరంగా కానీ, సామాజిక పరంగా కానీ, వ్యవస్థల పరంగా కానీ ఇది చాలా పెద్ద పని. దానిని చెయ్యటానికి రాజకీయ పార్టీలకి ముఖ్యంగా చిత్తశుద్ధి ఉండాలి. ఈ విషయం మీద గత 3 ఎలక్షన్స్లో మేము ఉమెన్ అండ్ ట్రాన్స్జెండర్ సంఘాల తరపు నుంచి మేనిఫెస్టోని తయారు చేసి ప్రతి రాజకీయ పార్టీకి ఇచ్చాము. అప్పుడు అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్కి ఇచ్చాము, ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్కి ఇచ్చాము, ప్రతి ఒక్క రాజకీయ పార్టీకి కూడా ఇచ్చాము, ఇంక్లూడింగ్ బీజేపీ, అందరికీ కూడా ఇచ్చాము. అంటే స్త్రీల మీద జరుగుతున్నటువంటి వ్యవస్థాపరమైనటువంటి హింసకు అడ్డుకట్ట వేయటానికి రాజకీయ పార్టీలు, ముఖ్యంగా ప్రభుత్వాల పార్లమెంటరీ రాజకీయాల్లో ఉండేటటువంటి పార్టీలు వాళ్ళ రాజకీయ సంస్కృతిలో దాన్ని భాగం చేసుకోవాల్సి ఉంటుంది, వాళ్ళ ఆచరణలో దాన్ని చూపించాల్సి ఉంటుంది అనేటటువంటిది మేము స్పష్టంగా మా మేనిఫెస్టోలో ప్రకటించాము. ప్రత్యక్షంగా వాళ్ళని వెళ్ళి కలిసాము. అయినప్పటికీ కూడా ఈ రకమైనటువంటి మాటలని మాట్లాడటము, దాని మీద తమ రాజకీయ పలుకుబడిని పెంచుకోవడానికి ప్రయత్నించటం అనేటటువంటిదే అది దురదృష్టం. దాన్ని మార్చుకోవాలని చెప్పి విస్పష్టంగా ప్రకటిస్తూ ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ని అడ్రస్ చేస్తూ తేజస్విని మాడభూషణ్ మాట్లాడవలసిందిగా కోరుతున్నా. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. మేము మా ఉమెన్ అండ్ ట్రాన్స్జెండర్ జాక్ గ్రూప్లో ఈ మధ్యనే ఈ టాపిక్ వచ్చినప్పుడు మొదట నేను అనుకున్నది ఏంటి, 2026లో కూడా మహిళలు ఏం బట్టలు వేసుకోవాలన్న డిస్కషన్ మళ్ళీ తిరిగి వచ్చింది. ఏంటి, ఇది ఎప్పుడో అయిపోయి ఉండాలి కదా. ఫెమినిస్టులు ఎన్నో సంవత్సరాల నుంచి పోరాడుతున్నారు ప్రపంచం అంతా. ఎప్పుడో అయిపోయాల్సింది ఇది. అట్లీస్ట్ కొంతమందికి అర్థం కాకపోయినా మెయిన్ స్ట్రీమ్లో అందరికీ అర్థమైన విషయం అయిపోయింది అనుకున్నాం. కానీ తిరిగి బేసిక్స్కి రావాల్సి వస్తుంది. మాకు చాలా వేరే పనులు చేయాలని ఉంది, వేరే ఇంకా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మీద పని చేయాలని ఉన్నది. కానీ దీనికి మళ్ళీ లాక్కొని వస్తున్నారు. ఇప్పుడు ఓకే 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 ఈరోజు మనకి చాలా డేంజరస్, అంటే చాలా ప్రమాదకరమైన ఈ చర్చ ఏమొస్తుందంటే, మీ బట్టల వల్లే మీ మీద దాడులు జరుగుతున్నాయి. చాలా మంది ఇదే అంటున్నారు, మీ బట్టల వల్లే మీ మీద దాడులు పడుతున్నాయి. ఇలా బాధితుల మీద బండలు వేస్తూ పోతే మీరు చేస్తుంది ఏంటంటే, ఒకటి బాధల మీద ఇది విక్టిమ్ బ్లేమింగ్ ఎంత డేంజరస్, అంతకన్నా డేంజరస్ ఏంటంటే, ఎవరైతే ఈ వైలెన్స్ చేస్తున్నారో, రేప్ చేస్తున్నారో, మొలెస్టేషన్ చేస్తున్నారో, హారాస్మెంట్ చేస్తున్నారో, వాళ్ళకు మీరు ఒక ఫ్రీ పాస్ ఇచ్చేస్తున్నారు. నువ్వు ఏమైనా చేసుకోరా, నువ్వు తీసుకెళ్లి ఈ అమ్మాయిని ఏమైనా చేసుకో, మేము ఆ అమ్మాయినే అంటాం, నిన్నేమనం, నీ ఇష్టం వచ్చింది నువ్వు చేసుకో. దిస్ ఇస్ ద మెసేజ్ ఈ రోజు యూట్యూబ్ ఛానల్స్లో అందరు మాట్లాడే దాంట్లో వస్తున్నది. ఈ మెసేజ్ మన తెలుగు సంస్కృతి చేసుకుంటా మీరు రేపు అన్నదమా మన తెలుగు సంస్కృతి? మనం చాలా గట్టిగా ఆలోచించాల్సిన అవసరం ఉందండి. ఎందుకంటే బట్టలు బట్టి ఇది వస్తుందన్నది అంతకన్నా దుర్మార్గమైన విషయం లేదు. నేను ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నా, కానీ నేను కాలేజీలో చదువుకున్న రోజుల్లో నాకు చాలా బాగా గుర్తు. కొన్ని రోజులు జీన్స్ ప్యాంట్ వేసుకునేదాన్ని, షర్ట్లు వేసుకునేదాన్ని, కొన్ని రోజులు చుడిదార్లు వేసుకునేదాన్ని. నేను ఏ రోజైతే జీన్స్ ప్యాంట్ వేసుకునేదాన్నో నిజానికి ఆ రోజు నాకు తక్కువ హెరాస్మెంట్ జరిగింది. ప్రతిరోజు బస్సులో వెళ్ళేదాన్ని, బస్సులో వచ్చేదాన్ని. ప్రతిరోజు హెరాస్మెంట్ అవుతుందా చూసుకుంటూ తిరగడమే మా పని. ఇక్కడ నుంచి వీడు తాకుతాడు, అటు నుంచి వాడు తాగుతాడు అని. ఏ రోజైతే కొంచెం చుడిదార్ వేసుకొని తల సరిగా దూకోకుండా వచ్చానో, నేనేదో పల్లెటూరు నుంచి వచ్చానో ఏదో అనుకొని ఈ అమ్మాయి ఏం చేసినా మాట్లాడదు అనుకొని హెరాస్మెంట్ చేసేవాళ్ళు. కొంచెం కాన్ఫిడెంట్గా కనిపించి జీన్స్ వేసుకొని జుట్టు కొంచెం మంచిగా తయారైన రోజు నాకు హెరాస్మెంట్ అవ్వలేదు. ఈ అమ్మాయి తిరిగి ఎగబడుతుంది, ఈ అమ్మాయి నన్ను తిరిగి ఒక మాట అంటుంది అని భయం ఉండేది అడికి. నేను హెరాస్మెంట్ ఫేస్ చేశాను. నేను చెప్తున్నా బట్టలతో ఏమవుతుంది అన్నది. నాకు ఆ యాక్టర్ ఎవరో, ఆయన ఎన్నిసార్లు జీవితంలో హెరాస్మెంట్ ఫేస్ చేస్తాడో నాకు తెలియదు. చేసి ఉండొచ్చు. బట్ యాజ్ సంబడీ హూస్ ఫేస్డ్ హండ్రెడ్స్ ఆఫ్ టైమ్స్ సెక్షువల్ హెరాస్మెంట్ ఇన్ మై లైఫ్, రోడ్ మీదకి ఇప్పుడు అంత లేదు, నా చిన్నతనాలు ఎంత ఉండేది. రోడ్ మీదకి వెళ్తే ప్రతిరోజు హెరాస్మెంట్ ఉంటుంది. చాలా మంది ఉమెన్ నాతో అర్థం చేసుకోగలరు. అది ఎప్పుడు అవుతుంది అంటే, మనం కాన్ఫిడెంట్గా కనిపించి మనం తిరిగి ఫైట్ చేయగలం అన్నప్పుడు అవ్వదండి. మనం అమాయకంగా కనిపించాం, మనం ఏం చేసినా నడుస్తుంది అన్న రోజు అవుతుంది. ఇది నా ఎక్స్పీరియన్స్. కానీ దాంతోపాటు మగవాళ్ళకి మనం ఏం నేర్పిస్తున్నాం అంటే, ఇట్లాంటి సంస్కృతి సాంప్రదాయం అన్న ఈ చర్చలో నేర్పిస్తున్నది ఏంటంటే, తనకు కొంచెం వేసుకుందా, కాన్ఫిడెంట్గా కనిపించిందా,
ఆ అమ్మాయికి బుద్ధి చెప్పాలి. ఆ అమ్మాయిని హ్యారెస్ చేస్తే కానీ దానికి బుద్ధి రాదు. రేప్ కల్చర్కి ఉన్న ద హార్ట్ ఆఫ్ రేప్ కల్చర్ ఇస్ ఇన్ టీచింగ్ ఉమెన్ ఎ లెసన్. దానికి బుద్ధి చెప్పాలి, దానికి నేర్పించాలి. దీనికి ఇంత ధైర్యమా, దానికి ఇష్టం వచ్చిన బట్టలు వేసుకొని వస్తుందా, నేను నేర్పిస్తా, దానికి మళ్ళీ ఇట్లా ధైర్యం లేకుండా చేస్తా అన్నది మీరు అది పదే పదే అదే చెప్పి 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 వాళ్ళ మనసులో అదే నింపకండి. చాలా మంది మగవాళ్ళు ఉన్నారు, ఆడవాళ్ళు ఏం బట్టలు వేసుకున్నారు పట్టించుకొని వాళ్ళు ఉన్నారు. తెలుగు వాళ్ళందరూ ఇలాగే ఉంటారు, ఇదే తెలుగు సంస్కృతి. అమ్మాయిలు ఇట్లా బట్టలు వేసుకోగానే వెళ్ళి మేము హెరాస్ చేసేస్తాము, అది మా తెలుగు సంస్కృతి అని మీరు నేర్పించకండి దయచేసి ప్లీజ్. ఇది మన తెలుగు సంస్కృతి కాదు. ఏ సంస్కృతి కూడా ఇప్పుడు తెలుగు సంస్కృతి అంటున్నాం కదా, 1st సెంచరీలో ఎవరు ఎలా వేసుకొని ఉంటారు బట్టలు మనకు అసలు ఐడియా ఉందా? బ్రిటిషర్స్ రాకముందు బ్లౌజులు అనేవి లేవు భారతదేశంలో, చీరలు కట్టుకునేవాళ్ళు. ప్రతి సెంచరీ మారుతుంటుంది కదా. ఇప్పుడు తిరిగి వెళ్ళి బ్లౌజులు మానేయండి ద్వార సంస్కృతి అని ఎవరు అనట్లేదు, అలాగే మగవాళ్ళందరూ పంచలు కట్టుకోండి అని కూడా అనట్లేదు. కానీ సంస్కృతి అనేది నది లాంటిదండి, వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది. ఇంటర్నేషనల్ ట్రెండ్స్ ఉండొచ్చు, ఇవి ఉండొచ్చు, అవి ఉండొచ్చు. మనకి ఏది కంఫర్ట్ అనిపిస్తుంది, నాకేం బట్టలు వేసుకుంటే నాకు కాన్ఫిడెంట్ అనిపిస్తుంది అది నేను వేసుకుంటా, అది నా ఇష్టం. మీరు అట్లా కాదు, చీరలే కట్టుకోవాలి, ఇదే వేసుకోవాలి, చుడిదార్లు వేసుకోవాలి, ఫుల్ కప్పుకోవాలి, ఎక్కడన్నా స్కిన్ కనిపిస్తే వాడు వెంటనే రేపిస్ట్ అయిపోతాడు, వెళ్ళి ఎవరో ఒకరిని రేప్ చేసేస్తాడు. ఇలాంటి ఆలోచనలో మనం ఉంటే మన సంస్కృతి నాశనం అయిపోతుంది. మన సంస్కృతి నిజానికి అంతరించిపోవడానికి ఇలాంటి ఫిక్స్డ్ ఐడియాలజీనే కారణం అవుతుంది. చాలా మంది ప్రపంచంలో అడాప్ట్ అవ్వకపోతే, ఏ సంస్కృతి అయినా సరే ఏదైనా ఉన్నది అడాప్ట్ అవ్వకపోతే, ఇప్పుడున్న సమాజంలో ఉన్న యంగ్స్టర్స్, క్వియర్ పీపుల్, మహిళలు, వీళ్ళు ఏదైతే భావిస్తున్నారో అది మనం సంస్కృతిగా మనం యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం వచ్చింది, మనం రిక్లెయిమ్ చేయాల్సిన అవసరం వచ్చింది. మనం ఏదైతే మన జీవితంలో ప్రాక్టీస్ చేస్తున్నామో, మనకి ఇప్పుడు వాతావరణం బట్టి, మనకున్న ఉద్యోగాల్ని బట్టి, మనం తీసుకునే ట్రాన్స్పోర్ట్ని బట్టి మనకి ఎలాంటి బట్టలు వేసుకోవాలనిపిస్తుంది, ఏం చేయాలనిపిస్తుంది, అదే ఇప్పుడు మన సంస్కృతి అండి. 200 సంవత్సరాల క్రితం ఎడ్ల బండిలో ఉన్నదే సంస్కృతి ఇప్పటికీ ఎందుకు అవుతుంది? ఇప్పుడున్న సంస్కృతి ఇదే సంస్కృతి. ఆ ఆలోచన మనం మారకపోతే మన తెలుగు భాష, మన తెలుగు సంస్కృతి, మన తెలుగులో ఉన్న అందము అదంతా పోతుందండి. సో నేను యాక్చువల్లీ తెలుగుతనాన్ని కాపాడడానికి కోసం అంటున్నాను, ఇలా ఒక ఫిక్స్డ్ ఐడియాలజీతో ఉండకండి దయచేసి. మనలో వస్తున్న మార్పుల్ని మనం అర్థం చేసుకొని, అలాగే హింసని డైరెక్ట్గా మనం ఫేస్ చేయాలి, కానీ దాన్ని జస్టిఫై చేసే ఆలోచన పోవాలి. దాన్ని తెలుగు సంస్కృతిగా చూపించే ఏదైతే నడుస్తుందో ఇది తప్పకుండా మానేయాల్సిన అవసరం ఉంది. సో మీడియా ఛానల్స్కి వాళ్ళందరికీ మహిళల బట్టల మీద డిస్కషన్ ఆపేయండి. ఆడవాళ్ళు ఏం బట్టలు వేసుకుంటారు అనేది పబ్లిక్ డిస్కషన్కి సంబంధించిన టాపిక్ కాదు. ఎవరికి ఏం బట్టలు వేసుకోవాలంటే వాళ్ళు వేసుకుంటారు. దాన్ని కూర్చోబెట్టి ఈ అమ్మాయి ఇది వేసుకోవాలా, ఇక్కడికి వెళ్తే అది వేసుకోవాలా, అక్కడికి వెళ్తే ఇది వేసుకోవాలా, బికినీ వేసుకొనియండి, బుర్కా వేసుకొనియండి, వాళ్ళ బాడీ వాళ్ళ ఇష్టం. ఇది అసలు పబ్లిక్ డిస్కషనే కాదు. అలాగే యూట్యూబ్ చూస్తున్న వాళ్ళు, ఈ టీవీ ఛానల్స్ చూస్తున్నాడు, ఈ పనికిరానివన్నీ చూడడం మానేయండి ప్లీజ్. మీరు చూస్తున్న కొద్దీ వీళ్ళు చేస్తూనే ఉంటున్నారు. ఇది అసలు పబ్లిక్ డిస్కషన్ ఉండకూడదు అని అందరికీ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ. నేను ఇప్పుడు శ్వేతా వర్మ అని పిలుస్తున్నాను. శ్వేతా వర్మ ఒక బైకరు, అట్లానే తను ఒక యాక్టర్. తన అనుభవాన్ని ఈ విషయం మీద మాట్లాడవలసిందిగా సో ఇక్కడికి వచ్చిన ప్రెస్ని అండ్ ఈ ప్రెస్ మీట్ ద్వారా చూసే వ్యూవర్స్ అందరికీ, టు బిగిన్ విత్ ఐఎమ్ రిప్రజెంటింగ్ వాయిస్ ఆఫ్ విమెన్ విచ్ ఇస్ అన్ ఆర్గనైజేషన్. సో మనందరికీ తెలిసినట్టు ఒక 1-2 months నుండి దేర్ హ్యాస్ బిన్ అ డిబేట్ అబౌట్ అ నోటెడ్ యాక్టర్. అంటే ఒకరి డ్రెస్సింగ్ పైన, ఒకరు వేసుకునే వస్త్రధారణ పైన చాలా అంటే చాలా వర్బల్ అబ్యూజ్ అనేది జరుగుతుంది. అది కూడా బై అనదర్ విమెన్ హూ ఈజ్ ఆల్సో ఇన్ ఎ ఇన్ఫ్లుయెన్షియల్ పొజిషన్. టు బిగిన్ విత్ అండి, ఐ వాంట్ టు request and tell everybody that a women's body, it's not a public debate, and okar social media anedi it is not a moral code. indaka Sajaya garu cheppinattu National Crime Records Bureau prakaranga 2021, 2022, 2023 21లో 4,28,000 కేసెస్, 22లో 4,45,000 కేసెస్, 23లో 4 lakh అంటే ఆల్మోస్ట్ 4.5 lakh క్రైమ్ కేసెస్ అగేన్స్ట్ విమెన్ మన భారతదేశంలో రిజిస్టర్ అయింది. ఈ క్రైమ్ విషయానికి వస్తే ఒక్క ఏజ్ గ్రూప్ అనేది లేదండి. చిన్న పిల్లల నుండి, పాక్సో యాక్ట్ నుండి, మ్యారీడ్ విమెన్ వరకు కూడా, సింగిల్ విమెన్,
సేఫ్టీ అనేది లేదు. మనము యాజ్ అ కంట్రీ, యాజ్ అ కల్చర్ ప్రోగ్రెస్ అవుతున్నాము అని ఎలా తెలుస్తుంది అంటే, గాంధీ గారు చెప్పారు, ఒక విమెన్ లేట్ నైట్ కూడా సేఫ్గా రోడ్డు మీద వెళ్తుంది అన్నప్పుడు వీఆర్ యాక్చువల్లీ ఇండిపెండెంట్ అని. ఆ ఇండిపెండెన్స్ కానీ ఫ్రీడమ్ కానీ ప్రొటెక్ట్ చేస్తూ మన ఇండియన్ లా, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, ఆర్టికల్ 19(1)(a, we can express ourselves the way we want to. Freedom of speech, freedom of expression. సో ప్రతి ఒక్కళ్ళకి ఆ రైట్ ఉంది. ఆర్టికల్ 21(a, it gives us the right to life and dignity. సో లాస్లో అయితే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అనేది ఇచ్చిందండి. సో ఇండియన్ కల్చర్ని మనం రిప్రజెంట్ చేస్తున్నాం అన్నప్పుడు, ఆర్ యూ ఫాలోయింగ్ ద లా? ఒక ఇన్ఫ్లుయెన్షియల్ పొజిషన్లో ఉన్నప్పుడు వెన్ యు ఆర్ టాకింగ్ అబౌట్ అనదర్ విమెన్, మోరల్ పోలీసింగ్ అంటే వస్త్రధారణ పైన ఎలా వేసుకోవాలి, దట్ ఈస్ యువర్ పర్సనల్ చాయిస్ అండి. నోబడీ హ్యాస్ అ రైట్ టు టాక్ అబౌట్ అనదర్ విమెన్ దట్ వే. నేను ఒక బైక్ రైడర్ని. 2024లో స్పెయిన్ నుండి ట్రావెల్ చేస్తున్న ఒక కపుల్, ఒక విమెన్ అండ్ హర్ పార్ట్నర్, వాళ్ళు ఆల్ ఓవర్ ద వరల్డ్ బైక్ రైడింగ్ చేసినప్పుడు జార్ఖండ్లో గ్యాంగ్ రేప్ జరగబడిందండి. దిస్ హ్యాపెండ్ ఇన్ 2024. షీ వాజ్ నాట్ ఇన్ అ క్లోదింగ్ విచ్ వాజ్ ఇన్అప్రోప్రియేట్. సో 2012లో నిర్భయ కేసు అందరికీ తెలిసిందే. పర్పచ్యువేటర్స్ని నువ్వు ఎందుకు రేప్ చేసావు అంటే, ఆ టైంలో అమ్మాయి తిరగకూడదు అన్న మైండ్ సెట్ ఉంది తప్పితే అకౌంటబిలిటీ అనేది తీసుకోవట్లేదు. ఇట్స్ అ వెరీ గ్రూసమ్ కేస్ దట్ హ్యాపెండ్ ఇన్ నిర్భయ. మన హైదరాబాద్ గురించి మాట్లాడుకుందామండి, బికాస్ హైదరాబాద్లో ప్రెస్ మీట్ జరుగుతుంది కాబట్టి. లాస్ట్ ఇయర్ 2025లో, ఎర్లీ 2025లో ఒక జర్మన్ టూరిస్ట్ని, ఒక 25-year-old మ్యాన్, హీ రేప్డ్ హర్. అక్టోబర్ 2025లో ఇంకొక 25-year-old మ్యాన్ వాళ్ళ బంధువుల అమ్మాయిని, 14-year-old అమ్మాయిని పాక్సో ప్రకారం హీ రేప్డ్ హర్. అదే 2025లో ఒక టీ అమ్ముకునే మనిషి 2023లో ఒక 17-year-old అమ్మాయిని కిడ్నాప్ చేసి రిపీటెడ్గా రేప్ చేయడం వల్ల గవర్నమెంట్, మన సుప్రీంకోర్టు అనేది 20 years పనిష్మెంట్ అనేది ఇచ్చింది ఆయనకి. నేను ఇవన్నీ ఫ్యాక్ట్స్ మాట్లాడుతున్నానండి. ఇక్కడ నేను ఏం చెప్పడానికి ట్రై చేస్తున్నానంటే, మనం ఈ ప్రెస్ మీట్లో మేజర్గా క్లోత్స్ గురించి మాట్లాడుతున్నాం, కల్చర్ గురించి మాట్లాడుతున్నాం, సైబర్ బుల్లింగ్ గురించి మాట్లాడుతున్నాం. నేను ఇప్పుడు చెప్పిన ఇన్ఫర్మేషన్ ఇవన్నీ జరిగినవి. ఇక్కడ మైండ్ సెట్ అనేది చాలా వరకు మారాలండి. అంటే ఒక వ్యక్తి వాళ్ళ పర్సనల్ లైఫ్లో, సోషల్ మీడియాలో వాళ్ళని వాళ్ళు రిప్రజెంట్ చేసుకునే విధానం బట్టి మీరు వాళ్ళ క్యారెక్టర్ని డ్యామేజ్ చేయడం, అసాసినేట్ చేయడం, ఒక ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేయడం, మీరు ఇలా చేయడం వల్ల ఒకరి కెరియర్ డ్యామేజ్ అవుతుంది, వాళ్ళ ఫ్యామిలీ డ్యామేజ్ అవుతుంది. మన ఆల్ ఓవర్ ద వరల్డ్ అండి, ఎవ్రీ 3 womenలో 1 woman హ్యాస్ ఎక్స్పీరియన్స్డ్ అబ్యూస్. సతీ సాగమనం నుండి ఇప్పటిదాకా ప్రతి కెరియర్లో, ఒక కెరియర్లో ఒక విమెన్ నిలబడాలంటే ఎంతో ఫైట్స్ చేశారండి. ఇట్ హెస్ నెవర్ బీన్ ఈజీ ఫర్ అ విమెన్ టు కమ్ అవుట్. ఇప్పుడు మేమంతా ఇలా కూర్చొని మాట్లాడుతున్నామంటే ఎన్నో విమెన్, ఐ కంగ్రాచులేట్ అండ్ ఐ రెస్పెక్ట్ ఆల్ ద విమెన్ హూ సాక్రిఫైస్డ్, హూ టుక్ అ స్టాండ్. వాళ్ళు తీసుకున్న స్టాండ్ వల్ల మనం ఈ పొజిషన్లో ఉన్నాం. ఇప్పుడు వీఆర్ ఇన్ అ వెరీ పవర్ఫుల్ టైం అండి. సోషల్ మీడియా అనేది ఇట్స్ అ గ్రేట్ ఆపర్చునిటీ టు ఎడ్యుకేట్, టు స్ప్రెడ్ అవేర్నెస్. ఎప్పుడైతే మనము ఒకరి వస్త్రధారణ వల్ల ఒక వేరే జెండర్ని మనం ప్రొవోక్ చేస్తున్నాం అంటున్నామో, మీరు ఆ వెరీ మూమెంట్ యు ఆర్ డైవర్టింగ్ ద మైండ్ సెట్ అండ్ యు ఆర్ సేయింగ్, ఇఫ్ ఐఎమ్ వేరింగ్ ఎ రివీలింగ్ క్లోదింగ్, ఇట్ డస్ నాట్ మీన్ కన్సెంట్ అండి. ఇట్ డస్ నాట్ మీన్ ఐఎమ్ ఇన్వైటింగ్ అనదర్ పర్సన్ టు బిహేవ్ ఎ సర్టన్ వే విత్ మీ. Education is required and awareness is required. And as women, true women empowerment is when you are supporting, when you are promoting, when you are empowering. Antegani verbal abuse anedi, it is real andi. Harassment, what is happening is harassment. And వీటిని protect చేస్తూ మన లాలో we have Indian Penal Code ప్రకారం we have sections. Defamation ప్రకారం 499, 500లో we have defamation. 354A IPC. ఈ సెక్షువలైజ్డ్ కమెంట్స్ ఏవైతే మాట్లాడుతున్నారో దే కెన్ బి పుట్ బిహైండ్ ద బార్స్. 509 IPC. ఇవన్నీ దీస్ ఆర్ ద లాస్ అండి విచ్ ప్రొటెక్ట్ అస్. సో ఎనీ పర్సన్ హూస్ ఇన్ ఇన్ఫ్లుయెన్షియల్ పొజిషన్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద జెండర్, ఐ రిక్వెస్ట్ యూ టు బీ మైండ్ఫుల్ అండి. ఇండియన్ కల్చర్ అనేది సెల్ఫ్ రియలైజేషన్ ని ప్రమోట్ చేస్తుంది. మనసా వాచా కర్మణ, మనం మాట్లాడే మాటలు. ప్లీజ్ బీ మైండ్ఫుల్. Do not damage another person's life, because మీరు ఇక్కడ ఒక మనిషిని కాదండి, you're damaging an entire generation of women.
బ్యూటీ ప్యాజెంట్స్లో కూడా దెర్ ఇస్ అ బికినీ రౌండ్. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ వ్యాలిడ్, వై అంటే గ్లోబలీ వై ఇస్ ఇట్ యాక్సెప్టెడ్? నేను ఒక బ్యూటీ ప్యాజెంట్లో ఐ వాజ్ వన్ ఆఫ్ ద ఫైనలిస్ట్. సో వస్త్రధారణ పైన ఒక టాపిక్ని పెద్దగా మాట్లాడి మైండ్ సెట్ని మనము చిన్నగా చేస్తామండి. మైండ్ సెట్ నీడ్స్ టు చేంజ్. సో ఇట్ ఈస్ మై రిక్వెస్ట్, హంబుల్ రిక్వెస్ట్ టు ఎనీ పర్సన్ హూ హ్యాస్ ద ఆపర్చునిటీ. ఇప్పుడు నాకు ఒక మైక్ ఇచ్చారు, మీడియా ఇస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. ఇట్స్ ఎ వెరీ పవర్ఫుల్ ఆపర్చునిటీ అండి. సో లెట్ us not damage each other. Let us take that stand. Thank you. నాకు ఒక్క పాయింట్ మర్చిపోయాను. ఇప్పుడు జరుగుతున్న చర్చలో మన తెలుగు మగవాళ్ళని చాలా అవమానిస్తూ మాట్లాడుతున్నారు. వీళ్ళందరూ కొంచెం బట్టలు ఇలా అలా చూడంగానే రేపిస్ట్లు అయిపోతారు, వీళ్ళకి ఏమి సెల్ఫ్ కంట్రోల్ ఉండదు, మొన్న ఎవరో ఒక హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయిపోతుందంట, దాని అర్థం ఏంటో కూడా ఎవరికి అర్థం కావట్లేదు అని తెలుగు మగవాళ్ళని చాలా అవమానిస్తున్నారు. తెలుగు మగవాళ్ళు వాళ్ళ ఆత్మగౌరవం కోసం నించొని మేమేమి ఇట్లా కొంచెం బట్టలు స్కిన్ కనిపించగానే రేపిస్ట్లు అయిపోయే వాళ్ళం కాదు అని వాళ్ళు మాట్లాడాల్సిన అవసరం కూడా చాలా ఉంది. మెన్స్ రైట్స్ యాక్టివిస్టులు వాళ్ళందరూ కూడా దీని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శ్వేత అండ్ తేజ్. ఇప్పుడు క్వియర్ యాక్టివిస్ట్ దీప్తిని మాట్లాడవలసిందిగా కోరు. జై భీమ్, నా పేరు దీప్తి. ఇప్పుడే తేజస్విని అంటుంది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అని, దానికోసం ట్రీట్మెంట్ ఉంది, ఈస్ట్రోజన్ పిల్స్ వేసుకోవచ్చు, లేదా ఇంకా వేరే మందులు వేసుకోవచ్చు, అంతేకాని మా మీద పడ్డం ఆపండి. ఇంకా ఇది 1926 కాదు, 2026లోకి వచ్చేసినాం. దేశంలో చాలా సమస్యలు ఉన్నాయి, అన్నీ వదిలేసి ఇంకా ఆడవాళ్ళ బట్టలు ఎన్ని రోజులు? ఇంకా ఇప్పుడు 2024, 25లో చూసుకుంటే 13% అమ్మాయిలు మిడిల్ స్కూల్ తర్వాత డ్రాప్ అవుట్ అయినారు. 15 నుండి 18 మధ్యలో 20,000 పైనే చైల్డ్ మ్యారేజెస్ జరిగినాయి. మీరు ఎన్సీఆర్బీ డేటా చూడండి. ఇంకా రేప్స్ జరుగుతున్నాయి, డౌరీ డెత్స్ జరుగుతున్నాయి. రేప్స్ అయితే ఏజ్తో సంబంధం లేకుండా చిన్నపిల్లల మీద పాక్సో కేసెస్ కూడా 1,00,000 పైనే నమోదైనాయి. ఇవన్నీ వదిలేసి బట్టలు అంటారేంది ఇంకా? అంటే మీకు అంటే ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ చూడండి, టాయిలెట్స్ సరిగ్గా లేక అమ్మాయిల స్కూల్ను మానేస్తున్నారు. అంటే ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు అమ్మాయిలకి ఇవన్నీ సాల్వ్ చేయడానికి ఎవరు ముందుకు రారు? మగవాళ్ళు ఒకటి బట్టలు వేసుకుంటే సరిపోద్దా? పోనీ ఆ నిండుగా బట్టలు వేసుకొని చీరలు వేసుకొని ఒక ఆమె ఎవరో సాధ్వి, ఆమె గాంధీ బొమ్మను కాల్చింది తుపాకీ పెట్టి. ఇంకో ఆమె ఎవరో ఒక రిలీజియస్ ప్లేస్ మీద ఏదో బాణన్లు వేస్తున్నట్టు ఆమె అట్లాంటి ఏదో జెస్చర్ చేసింది నిండుగా బట్టలు వేసుకొని. అంటే మీరు ఎంత వెదవ పనులనే చేయండి, చీరలు కట్టుకుంటే తెలిసిపోతుందా? బట్టల్ని బట్టి వాళ్ళ క్యారెక్టర్ ఏంటి, వాళ్ళు ఎంత మంచి వాళ్ళు అని చెప్పేసి డిసైడ్ చేస్తారా? ఇంకా కల్చర్ అంటారు. పోనీ ఏ కల్చర్? ఇప్పుడు ఇండియాలో మొత్తం ఒకటే హోమోజినస్ కల్చర్ కాదు కదా, ఒక్కో స్టేట్లో ఒకలాగుంది. తెలంగాణలో చూసుకుంటే మనకి హైదరాబాద్లో ఒకలా ఉంటుంది, నిజామాబాద్లో ఒకలాగా, వరంగల్లో ఒకలాగా, ఆదిలాబాద్లో ఒకలాగా. ఏ కల్చర్? పోనీ మీరు చెప్పండి, మాకు ఒక మాన్యువల్ ఇవ్వండి, గైడ్ లైన్స్ ఇవ్వండి, మన తెలుగు కల్చర్ ఇది అని చెప్పేసి చదివి మేము ఆమోదిస్తాం, ఫాలో అవుతాం. అట్లాగే మేము కూడా ఒకటి ఇస్తాం మగవాళ్ళకి, మేము కూడా ఒక మాన్యువల్ ఇస్తాం, మీరు ఇట్లా ఉండండి, మీరు ఇట్లా వేసుకోండి అని చెప్పేసి. మన తెలుగు పద్ధతి ఈ ప్యాంట్ షర్ట్లు కాదు, చక్కగా పంచకట్టుకొని ఉండాలి. మేము కూడా ఒకటి ఇస్తాం, మీకు గైడ్ లైన్స్ మీరు కూడా ఫాలో అవ్వండి. మ్యూచువల్గా అప్పుడు ఇద్దరికి ఒకరిదొకరికి మ్యూచువల్గా ఈ అండర్స్టాండింగ్ ఉంటే అసలు ఏ గొడవలే ఉండవు కదా బట్టల గురించి. మీరు ఏదో ఎందుకు అసలు పాక్సో కేసెస్ చూడండి, ఇప్పుడు రీసెంట్గానే అయింది. నాకు తెలిసి లాస్ట్ మంత్ నుండి ఇప్పటి వరకు పాక్సో కేసెస్ ఒక 18 or 20 నమోదైనాయి మళ్ళీ మన తెలంగాణలోనే. ఒకసారి వాటి సంగతి ఏంటి ఒకసారి వాటి చూడండి. అసలు మా ప్రాబ్లమ్స్ ఇన్ని ఉన్నాయి, అన్ని రండి ఒకసారి. ఇప్పుడు శివాజీ గారే ఉన్నారు, ఆ పెద్ద బఫూన్, ఆయన కెరియర్ ఆయనకు బాగు చేసుకోవడం రాలేదు కానీ చెప్పి ఇప్పుడు వచ్చి ఇంకో మొత్తం సంస్కృతి ఉద్ధరిస్తాడంట ఆయన ఫిల్మ్ ఇండస్ట్రీలో అంతమంది అమ్మాయిలు వచ్చినారు, మా మీద కాస్టింగ్ కోచ్ ఎక్స్పీరియన్స్ జరిగింది, మా మీద వేధింపులు జరిగినాయి, లైంగిక దాడులు జరిగినాయి అని చెప్పేసి. అప్పుడు మా ఎక్కడ పోయినాడైనా ఒక్క మాట మాట్లాడలేదు. ఆయనకి తోడు మళ్ళీ ఇంతమంది అమ్మాయిలు మంగపతి అని చెప్పేసి. ఆ మంగపతి లాస్ట్ గారికి ఏం గతి పట్టింది? మంగపతికి జైల్లో కూర్చున్నాడు. అంటే ఇప్పుడు మంగపతిని ఎంకరేజ్ చేసే అబ్బాయిలు మీరు ఇవి కూడా గుర్తుంచుకోవాలి. మరి మంగపతి జైల్లో పడ్డాడు, మీరు కూడా అటుపోతారు లాస్ట్కి ఇట్లాంటి ద్వేషాలు వేస్తే. ఇంకోటి కాన్స్టిట్యూషన్ మాకు రైట్ ఇచ్చింది, మాకు సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ది కానీ మిగతా చాయిస్లన్నీ మాకు ఉన్నాయి. ఆర్టికల్ 14 ఉంది, 15 ఉంది, 19 ఉంది, 21 ఇవన్నీ కూడా కాన్స్టిట్యూషనల్ రైట్స్. మాకు మా ఎక్స్ప్రెషన్, మా ఫ్రీడమ్ మాకుంది. అవన్నీ హరించే ఫ్రీడమ్ మీకు లేదు, అవన్నీ హరించే హక్కు మీకు లేదు. అట్లా చేస్తే లాస్ట్కి నిజంగానే మంగపతిలాగే అవుతారు. ఈ అన్నిటికన్నా డేంజరస్ ఇప్పుడు ఇదే ట్రెండ్. ఇప్పుడు ఎవరు శివాజీ ఎవడు అన్నాడనో లేకపోతే ఇంకెవరేదో అన్నారని కాదు, ఇవన్నీ చూసి మిగతా వాళ్ళందరూ ఇంకా దీన్ని ఎమ్యులేట్ చేస్తున్నారు చూడండి. ఇది ప్రాబ్లం.
ఇది కాదు చేయాల్సింది. ఇప్పుడు స్త్రీ ప్రకృతి అంటున్నారు, మొత్తం అన్ని గవర్నమెంట్ కలిసి ప్రకృతిని నాశనం చేసిన పనులనే పడ్డాయి. ఒకసారి అరవాలిని కొట్టేస్తామంటారు, ఇప్పుడు నికోబార్ అంటారు, ఇక్కడ ఒకసారి ఇక్కడ దామగుండం, ఇక్కడ హెచ్యూ అడుగుంది, ఇట్లా ఒక్కొక్కరి దగ్గర ఒకటి అవుతుంది. మరి ఈ ప్రకృతిని రక్షించండి ముందు. ఆ ప్రకృతి ఇట్లా టెంపరేచర్స్ పెరుగుతా పోతా ఉంటాయి, అందరూ ఇప్పుకొని తిరగాల్సిందే. మరి అమ్మాయిలకి ఈరోజు చెప్తారు చీరలు వద్దు అంటే అయితే ఇప్పుకొనిపోతుంది. అంటే అమ్మాయిలకి అంత బుర్ర లేదా? ఇక్కడ ఏమేసుకోవాలి తెలియదా మాకు? ఆ మాత్రం అంటే ఏ ప్లేస్కి ఎక్కడ ఎట్లాంటివి వేసుకోవాలి, ఎప్పుడు ఏం వేసుకోవాలి మాకు తెలుసు కదా. ఆ మాత్రం తల ఉంది, బుర్రలో గుజ్జు ఉంది, ఆలోచించగలం. ఆ మాత్రం అమ్మాయిలకి లేదా? ఇప్పుడు ఎవరు ప్రవచనాలు చెప్పుకున్నాడు, ప్రవచనాలు పోయి అన్ని దుర్వచనాలు అవుతున్నాయి ఈ మధ్య. ఏంటి 50 ఏళ్ల ముసలి మాకే ఆగట్లేదు, అబ్బాయిలకి ఏం ఆగట్లేదు అంటే అంత సంస్కారాన్ని కూడా పెంచుతున్నారు అబ్బాయిల్ని. అమ్మాయిలు ఏదైనా వేసుకుంటే పోండా ఏదైనా చేసుకుంటే అంత తల్లిదండ్రులు అట్లా నేర్పిస్తున్నారు ఆ అబ్బాయిలకి? లేదా అబ్బాయిలు అట్లా రేపిస్ట్ మెంటాలిటీతో తయారవుతున్నారా? ఒక లవ్తో ఎవరు రీజన్? దీని గురించి ఏందో గంటలు చర్చలు, ఎవరెవరినో పిలుస్తారు, కూర్చోబెట్టి మాట్లాడతారు. ఇప్పుడు యూట్యూబ్ చేతిలో మొబైల్ ఉన్న ప్రతి ఒక్క ఎదవ యూట్యూబర్ అయిపోతున్నాడు ఈ మధ్య. ఈ రెగ్యులేషన్ లేకపోవడం కూడా ఒక ఇబ్బంది అయిపోయింది. చేతికి కెమెరా దొరికితే, చేతికి ఫోన్ దొరికితే అయిపోయింది. ఇప్పుడు కూర్చొని ప్రతి ఒక్కటి నీతులు చెప్పడమే. అసలు నీ బుద్ధి ఏంటి? నీ లైఫ్లో నువ్వు సాధించింది ఏంటి? నువ్వు అసలు ఎంతమంది జీవితాలు నువ్వు బాగుపరిచినావు? ఇవన్నీ పక్కన పెట్టి ఎంతసేపు సంస్కృతి అంటే ఏంటి? సంస్కృతి, కల్చర్ ఇవన్నీ కూడా ఫ్లూయిడ్, మారుతూ వచ్చినాయి. అప్పటికి ఇప్పుడు ముందు నుంచి ఒకలాగా లేదు, మారుతూ ఉంటే దాంతోపాటు మనం మారాలి. ఇప్పుడు మనం ముందుకు పోవాల్సింది పోయి ఈ అబ్బాయిలు ఏంటో అర్థం కావట్లేదు. ఈ మధ్య అందరూ రిగ్రెసివ్ తయారవుతున్నారు, మెల్లమెల్లగా వెనక్కి పోతా ఉన్నారు. అదే వస్తుంది. క్యాలెండర్ చూసుకోవాలి. అంటే మాకందరికి ఆడవాళ్ళందరికీ 2026 నెక్స్ట్ 2027 క్యాలెండర్ మేము తీసుకుంటాము, మీరందరికి రివర్స్ తీసుకోండి క్యాలెండర్. దానికి తగ్గట్టు మీ ఆలోచనలు మార్చుకుంటా పోండి. అట్లాగే ఉంది ఇప్పుడు అంతా రిగ్రెసివ్ మైండ్ సెట్ అబ్బాయిల్ని. ఇవి కాదు మీరు చేయాల్సిన పోరంటే మీది కాదు. మనకి ఉద్యోగాలు లేవు, పొల్యూషన్ పెరిగిపోతుంది. ఇప్పుడు హైదరాబాద్ ఎక్కి కూడా దారుణంగా తయారవుతుంది మిగతా వాటిలాగా. ఇన్ని ఉన్నాయి ప్రాబ్లమ్స్. రోడ్లు సరిగ్గా లేవు, పబ్లిక్ ఫెసిలిటీస్ సరిగ్గా లేవు, ట్యాక్సెస్ పెరిగిపోతా ఉన్నాయి, రేట్లు పెరిగిపోతా ఉన్నాయి, ఇన్ని ఉన్నాయి సమస్యలు. ఇవి చేయండి. మా చీరలతో లేకపోతే మా బట్టలతో అవ్వదు. కల్చర్ అంటారు, ఇప్పుడు నేను వేసుకుని తెలుగు కల్చర్, ఈయన వేసుకుని తెలుగు కల్చరే, మీరు వేసుకుని తెలుగు కల్చర్, ఇక్కడ వేసుకుని తెలుగు, ఇవన్నీ కూడా తెలుగు కల్చరే. మనకంటూ ఒక డైరెక్షన్స్, ఒక మాన్యువల్ ఏం లేదు. సో ఇలాంటి ఇంకా ఈ రిగ్రెసివ్ థాట్స్ ఆపి పనికొచ్చే పనులు చేయండి, పనికొచ్చే విషయాలు ఆలోచించండి, మాతో కలిసి రండి, కలిసి పోరాడదాం అసలు సమస్యల మీద. ఇది సమస్య కాదు, మీ సమస్య కాదు, మా సమస్య కాదు, ఎవరి సమస్య కాదు ఇది. సో అనవసరమైన విషయాల మీద టైం వేస్ట్ చేయడం ఆపేసేయండి. జై భీమ్. థ్యాంక్ యూ దీప్తి. అంటే ఒక్క విషయం నేను పాయింట్ చెప్పి మిగతా వాళ్ళకి ఇస్తాను. 2019లో ఏం జరిగిందో మీకు అందరికీ తెలుసు దిశ విషయంలో. అప్పుడు అందరూ కూడా ఏమన్నారు, అసలు ఇక ఈ క్షణం నుంచి తెలంగాణ రాష్ట్రంలో అత్యాచారాలు జరగవు, ఏమి జరగవు, ఒక నలుగురిని చంపేశాం కాబట్టి ఇన్స్టెంట్ జస్టిస్ జరిగింది అని చెప్పి పోలీసులు ప్రకటించారు, ప్రభుత్వం ప్రకటించింది. మొత్తము సెలబ్రిటీస్ దగ్గర నుంచి, కుటుంబాల దగ్గర నుంచి అందరూ ఒకటే పెట్టారు. కానీ రూల్ ఆఫ్ లాకి వ్యతిరేకంగా వెళ్లారనేటటువంటి విషయాన్ని మర్చిపోయారు. 2019 నుంచి ఈ క్షణం వరకు తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి నేరాలన్నీ స్త్రీల మీద హైయెస్ట్, మొత్తం ఫస్ట్ మధ్యప్రదేశ్లో ఉంది, సెకండ్ తెలంగాణలో ఉంది. తెలంగాణ మొత్తం దేశంలోనే స్త్రీల మీద అత్యాచారాల విషయంలో, పిల్లల మీద జరుగుతున్న అత్యాచారాల విషయంలో సెకండ్ హైయెస్ట్. ఇది కదా మాట్లాడవలసింది. అంటే ఒక ఇన్స్టెంట్ జస్టిస్ పేరు మీద ఒక నలుగురిని చంపేస్తే అత్యాచారాలు ఆగుతాయా? అది ఆగాలంటే ఏం చేయాల్సి ఉంటుంది? ముందు చట్టాన్ని పకడ్బందీగా తీసుకురావాలి, దానికి కావలసినటువంటి రిసోర్సెస్ ఇవ్వాలి, అవేర్నెస్ ఇవ్వాలి. కానీ దురదృష్టం ఏంటంటే అవేర్నెస్ పేరు మీద చెత్త నడుస్తుంది మొత్తం అంతా కూడా. ఇది అవేర్నెస్ పేరు మీద ప్రతి వాళ్ళు అవేర్నెస్ ఇచ్చేటటువంటి వాళ్ళే, కానీ వాడు మాత్రం అవేర్నెస్ లోకి రాడు. వాడు చట్టం తెలుసుకోడు, వాడు మాట్లాడాడు, లేకపోతే ఇంకొక ఆమె వాళ్ళు తెలుసుకోరు, కనీసం చట్టం ఏం చెప్తుందో తెలుసుకోదు, వ్యవస్థలు ఏమున్నాయి, ఎవరు పని చేస్తున్నారు, ఎట్లా ఏమీ తెలుసుకోవాల్సిన అవసరం లేదు. మొత్తం అంతా తీసుకెళ్లి బట్టల మీద పెట్టేసి ఆమె ఇంకొక స్త్రీ మీద అవాకులు చవాకులు పేలటం అనేటటువంటిది ఒక రాజకీయ నాయకురాలైనటువంటి సంధ్యారెడ్డి చేస్తున్నటువంటి పని ఏదైతే ఉందో. పైగా ఆమె ఉమెన్స్ కమిషన్ కూడా విమర్శిస్తుంది. అంటే ఈమె ఒక్కటే కాదు, చాలా మంది సంధ్యారెడ్డిలు ఉన్నారు. ప్రతి మనిషిలోనూ, ప్రతి మగవాడిలో, ప్రతి స్త్రీలో చాలా మంది సంధ్యారెడ్డిలు ఉన్నారు. ఈ సంధ్యారెడ్డిల్ని మార్చాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇప్పుడు శ్రావ్య మాట్లాడతారు.
primarily here because at the moment social media law and even in the public discourse, it feels like there is a huge wave of vitriol about women in general. I know the discussion is about మన డ్రెస్సింగ్, మేము ఎట్లా బట్టలు వేసుకుంటాము, ఎలాంటి ప్లేసెస్కి ఎలాంటి బట్టలు వేసుకొని వెళ్ళాలి. బట్ ఐ థింక్ ఇన్ జనరల్ ఇట్ ఈస్ రివీలింగ్ అన్ యాటిట్యూడ్ టువర్డ్స్ ఉమెన్. అండ్ అట్ దిస్ పాయింట్ మనం 2026లోకి ఎంటర్ అవుతూ ఇప్పుడు మనం ఇలాంటి ఒక డిస్కషన్ చేస్తున్నాం, పబ్లిక్ డిస్కోర్స్ ఇలాంటి ఒక డిస్కషన్ జరుగుతుంది అనేది ఇట్స్ చాలా భయం వేసే సంఘటన నాకైతే. అండ్ మేబీ నాకు అనిపిస్తుంది దట్ మోర్ అండ్ మోర్ ఉమెన్ ఆర్ ట్రయింగ్ టు అసర్ట్ దేర్ అటానమీ అండ్ దానికి ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక మన బట్టల మీద పడుతున్నారని. నాకు తెలిసినంత వరకు దేర్ ఆర్ లైక్ 2 మెయిన్ ఆర్గ్యుమెంట్స్ దట్ ఆర్ గివెన్ మన బట్టల గురించి ఆర్ మన ఏదైనా మనం బయటకు వెళ్ళి ఏమైనా చేయాలనుకుంటే, ఒకటి ఇది మన సంస్కృతి కాదు, ఇది మన కల్చర్ కాదు అని. ఇంకొకటేమో ఇది మగవాళ్ళు వాళ్ళు కంట్రోల్ చేసుకోలేరని. I want to address these 2 things because they're so ridiculous. One is that culture, ఎవరు సెట్ చేస్తారు ఈ రూల్? ఎక్కడైనా రాసుందా? ఇట్స్ అన్ ఆల్వేస్ చేంజింగ్ థింగ్. వీఆర్ the people here, we are changing it. As we live our lives, culture becomes. అదొకటి ఉండదు. మనం బతుకుతూ ఉంటే కల్చర్ వస్తూ ఉంటుంది అండ్ ఇట్ కీప్స్ చేంజింగ్. ఎక్కడో ఎవరు రాయలేదు. అండ్ హూ ఆర్ దీస్ పీపుల్? ఇది కల్చర్ అని రాసేది ఎవరు మాకు చెప్పడానికి దట్ ఇది కల్చర్ అని? మేము బతుకుతాం, దాంట్లోంచి కల్చర్ వస్తుంది. అండ్ మెన్ కాంట్ కంట్రోల్ అంటే మెన్ ఆర్ నాట్ ఫారెస్ట్ మంకీస్. లైక్ ఏంటి? I want to believe they are not forest monkeys. Like, I want to give you the dignity of a human being, but you are reducing yourself and saying that we can't control ourselves. That's ridiculous. Come on. మిమ్మల్ని మీరు తగ్గించుకుంటున్నారు. And I think I want to urge I want to urge young people of women, men, all genders, because as much as ఇప్పుడు the rising star is on this conservative wave, regressive thought, it feels like that there is so much noise for that side. But I know that there are people who feel this is dangerous, this is poisonous, this is disgusting అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు. And we are not able to find each other because right now maybe that voice is loud. But I'm looking here, and maybe we are few of us, but it matters that we stand here and we say that this is idiotic, this is stupid, this is dangerous ani mem cheppam important, because people like us will find each other and then our tide will rise. We are not losing. It's just a stupid thing, a reactionary thing that's happening. And I urge young people to find each other, to stand in solidarity and be a voice. It can be lonely sometimes. మనకు అనిపించచ్చు అందరు ఇట్లా మాట్లాడుతున్నారు, మనం కూడా మారిపోతే బాగుంటుంది, ఓకే ఇవి కొట్టేద్దాం వాళ్ళతోటి అని. don't please know that people like us exist. We need to find each other some way, be it social media, I don't know, through forums like this. We need to find each other and stand in solidarity with each other. థ్యాంక్ యూ శ్రావ్య. ఇప్పుడు వెంకటరెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. యాక్చువల్లీ ఇది మేము బాలికలతో పనిచేస్తాము. ఇది అభద్రతా భావాన్ని కలగజేసే ఒక కుట్ర కిందికి చూడాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా బాలికలే కాదు, మహిళలు బయటికి వచ్చి సమాన హక్కులు పొందే ఒక వాతావరణం వస్తున్న క్రమంలో ఇటువంటి చర్చలు, మహిళల మీద, దుస్తుల మీద జరుగుతున్న చర్చలు, ఇది రాజకీయ కోణంగానే చూడాలని నేను అనుకుంటున్నాను. అంటే ఆ స్పేసెస్ను తగ్గ చేయడం, ఆ ఇన్సల్ట్స్ చేయడం, ఇవన్నీ కూడా చాలా భావజాలానికి సంబంధించిన అంశం. రాజకీయ పక్షాల్లో ఉన్న వాళ్ళు కూడా మాట్లాడుతుండడం చూస్తున్నాం మనం వీడియోలలో. ఐ థింక్ పొలిటికల్ పార్టీస్లో వాళ్ళ సభ్యులకు ఈ రాజ్యాంగపరంగా వచ్చిన హక్కులను ట్రైనింగ్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. వాళ్ళు వేదికలెక్కి ఏం మాట్లాడుతున్నారు,
ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తున్నారు, ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైన అంశం. అండ్ ఈ అంతటికి కూడా మహిళల దుస్తుల పట్ల జరుగుతున్న ఒక కుట్ర కోణంగా చూడాల్సిన అవసరం ఉంది. మహిళలకు సమాన హక్కులు ఇవ్వకుండా ఉండే ఒక దృక్పథం నుంచి వస్తున్న ఆలోచన ఇది. ఈ ఆలోచన నుంచి పర్యవసానం ఏంటంటే, ఇప్పుడే దీప్తి చెప్పినట్టుగా స్కూల్స్లోకి గర్ల్స్ రాకుండా ఉండడం, రూరల్ ప్రాంతాల నుంచి పాఠశాలలకు కాలేజెస్కు రాకుండా ఉండడం, అయ్యో అభద్రంగా ఉంది, అయ్యో ఈ బట్టలు వేసుకోవద్దు, అండ్ నియంత్రణ అనేది, ఆ కంట్రోల్ అనేది, కమాండ్ అండ్ కంట్రోల్ అనేది ఇంటి నుంచి మొదలైంది అనుకున్నాం, సమాజంలో మార్పు వస్తుంది అనుకున్నాం, కానీ సమాజం రివర్స్ చేసే ఒక ప్రక్రియ కిందనే చూడాలి. ఇది సహించరాకుండా ఎవరు మాట్లాడినా వారి మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మనలాంటి సంస్థలు, సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ భావజాలకు వ్యతిరేకంగా చేయాల్సిన చర్య ఉంది. ఇది మహిళలు పురుషులు కాదు, ఇది సమస్య. ఇది భావజాలానికి వ్యతిరేకంగా జరగాల్సిన ప్రక్రియ. ఇది ఈనాడు జరుగుతున్న కల్చర్ పేరు మీద జరుగుతున్న మహిళల మీద, బాలికల మీద జరుగుతున్న హింసగా దీన్ని చూడాల్సిన అవసరం ఉంది. ఇది సైలెన్స్ వైలెన్స్ ఆన్ ఉమెన్ అండ్ చిల్డ్రన్, ఇటువంటి కామెంట్స్ వల్ల. కాబట్టి సమాజంలో ఉన్న అందరం కలిసి ఈ భావజాలానికి వ్యతిరేకంగా కలిసి పోరాడాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఈ చర్చ చేయడానికి ముందుకు వచ్చిన అందరికి కూడా, అండ్ ముఖ్యంగా యువతులు ముందుకు వచ్చి మాట్లాడుతుంటే చాలా బాగా అనిపిస్తుంది. ఒక ధైర్యం వస్తుంది. నేను ఇప్పుడు ఇక్కడ ఆల్ మైన్ అవుట్ ఉన్నా, ఇక్కడ ఒక్కనే కూర్చున్నా, నాకు ధైర్యం వచ్చింది మాట్లాడి తీరాలి దీని మీద అని చెప్పి. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ దీని మీద మీడియా స్పెషల్లీ, అండ్ ఒక పత్రికలో సగానికి ఎక్కువ పేజ్ ఎడిటోరియల్ రాసేశారు దాని మీద జస్టిఫై చేస్తూ. సో బాధ్యత రాహిత్యం అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? రాజకీయంగా లేదా మీడియాలో. ఇటువంటి వాటిని చాలా సున్నితమైన అంశాలు ఇవి. ఈ సున్నితమైన అంశాల్లో ఎక్స్క్లూడ్ అయ్యే ప్రమాదం ఉంది మహిళలు. కానీ కొట్లాడి సాధించడానికి ఉన్న ధైర్యం ఉన్న మహిళలు ఉన్నారు. వాళ్ళతో పాటు అందరం కలిసి, ఇట్స్ నాట్ ఎ మహిళల ఇష్యూ, ఇట్స్ ఎ మెన్ ఇష్యూ. ఈ మెన్ ఇష్యూ అండ్ మహిళల ఇష్యూ అందరం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ వెంకటరెడ్డి గారు. ఇప్పుడు ఆడియన్స్ లో ఉన్నటువంటి అంజలి వచ్చి ఒక్క నిమిషం మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. బస్తీ పిల్లలతో, ముఖ్యంగా వల్నరబుల్ పిల్లలతో పనిచేస్తున్నటువంటి యంగ్ యాక్టివిస్ట్, తను చాలా ఫేస్ చేసినటువంటి అమ్మాయి. థ్యాంక్ యూ సజయమ్మ, ఈ అవకాశం ఇచ్చినందుకు. యాక్చువల్లీ కొంచెం ఈ వస్త్రధారణ గురించి ఎవరైతే మీడియా ముందు మాట్లాడుతున్నారో ఫస్ట్ సిగ్గుపడడం నేర్చుకోండి. సామాన్లు, గిన్నెలు, గలాసలు, చెంచాలు ఇట్లాగా ఆడదాని బాడీని అట్లాగా పోల్చి మాట్లాడడానికి సిగ్గుపడండి ఫస్ట్. తర్వాత మార్చాలి అని అనుకుంటే చాలా విషయాలు ఉన్నాయి, నిజంగా అవసరమైన విషయాలు. వేస్ట్ విషయాల గురించి ఎందుకండి మీ టైం వేస్ట్ చేసుకుంటారు? స్టార్టింగ్ నుంచి కులం పేరిట, బానిసత్వం పేరిట, తర్వాత జెండర్ పేరిట, వనరబిలిటీ పేరిట, మీకు ఏది ఇష్టమైతే దాన్ని అడ్డంగా నెపంగా పెట్టుకొని ఆడదాన్ని వాడుకోవాలని చూస్తున్నారే తప్ప, ఆమెకి ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది, ఆమె వ్యక్తిత్వం ఉంటుంది అనే దాన్ని మీరు కంప్లీట్లీ అసలు నోటీస్ చేయట్లేదు అనేది నాకు అనిపిస్తుంది. నేను పెద్దగా ఏం చదవను, నేను పెద్దలతో పెరిగాను, వాళ్ళతో విన్నవే నేను ఎక్కువ శాతం మనసుకు తీసుకుంటాను. బట్ ఈ డిస్కషనే చాలా ఎబ్బెట్టుగా అనిపిస్తుంది, చాలా రోత పుట్టిస్తుంది ఒరిజినల్గా చెప్పాలంటే. సామాన్లు ఏంటండి దరిద్రం? దరిద్రానికి పెద్దపీఠం వేసి అట్లాంటి డిస్కషన్స్ ఎందుకండి పెడతారు? కొంచెం అర్థం చేసుకోండి, మీ కొంపలో కూడా కొంచెం ఉంటారు కదా ఆడవాళ్ళు. సో వాళ్ళు ఎంత దెబ్బతింటున్నారో ఆలోచించండి. సామాన్లు ఏంటంటే సామాన్లు. సిగ్గుపడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ సిగ్గుపడండి ప్లీజ్. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ అంజలి. ఈ వేదిక తరపు నుంచి కొన్ని ముఖ్యంగా జరగవలసింది, మొట్టమొదట నిధి అగర్వాల్ మీద కానీ లేకపోతే సినిమా సమంత వీళ్ళు ఎవరైనా సరే సెలబ్రిటీస్ మీద ఒక దాడికి ప్రయత్నించినటువంటి వాళ్ళ మీద ఇంతవరకు ఏ రకమైనటువంటి చర్య తీసుకోలేదు. మొట్టమొదటిది అది చర్య తీసుకోవాలి పోలీసులు వెంటనే. రెండోది, ఒక పబ్లిక్ ఈవెంట్ లో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడినటువంటి శివాజీ అనేటటువంటి ఒక బఫూన్ యాక్టర్ ని నిజానికి ప్రాసిక్యూట్ చెయ్యాలి. ఆ పని ఉమెన్స్ కమిషన్ చేస్తే, ఉమెన్స్ కమిషన్ మీదే దాడికి వెళ్లారు. నేనేదో ఒక 2 అనరాని మాటలు అన్నాను కాబట్టి క్షమాపణ అన్నటువంటి వ్యక్తి అనరాని మాటల వల్ల కాదు, నువ్వు మాట్లాడిన మొత్తం భావమే చెత్త, దాని మీద నువ్వు క్షమాపణ చెప్తే నీకు మాట్లాడే అర్హత ఉంటుంది, నీ మొహం చూసేటటువంటి అవకాశం అందరికీ ఉంటుంది, లేకపోతే ఉండదు. తర్వాత అంటే స్త్రీల వస్త్రధారణ మీద రియాక్ట్ అయినటువంటి అనసూయ గారి మీద అంత తీవ్ర స్థాయిలో ఒక సైబర్ బుల్లింగ్ జరగటం అనేటటువంటిది, ఆమె ప్రైవేట్ ఫొటోస్ని తీసుకొచ్చి ఇష్టం వచ్చినట్టు వాడుతున్నటువంటి యూట్యూబర్స్ కానీ మీడియా కానీ లేకపోతే ఆమెను వ్యక్తిగతంగా దాడి చేస్తున్నటువంటి వాళ్ళు కానీ తప్పనిసరిగా తమని తాము చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. చట్టపరమైనటువంటి యాక్షన్ ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఆల్రెడీ ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. 42 మంది పైన ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. ఆమె 42 మంది పైన ఆమెకి మా సంపూర్ణ మద్దతు ఎందుకనంటే ఆమె ఒక రైట్ టు లైఫ్ అనేటటువంటి దాన్ని డిఫెండ్ చేసినందుకు జరుగుతున్నటువంటి దాడి. నిజానికి ఆమె డ్రెస్సింగ్ మీద కాదు జరుగుతున్నది, ఆమె డిఫెండ్ చేసినందుకు, ఇట్లా మాట్లాడటం తప్పు అని చెప్పినందుకు నువ్వు కాదు కదా హీరోయిన్వి అంటే ఎంత స్థాయికి దిగజారి అవమానించాలి అని చూస్తున్నారు అనేది అర్థమవుతుంది. నో, కరెక్ట్ టైంలో అనసూయ తను రియాక్ట్ అయ్యింది. హ్యాట్స్ ఆఫ్ టు హర్, హ్యాట్స్ ఆఫ్ టు హర్. ఆ ధైర్యం ప్రతి ఒక్కళ్ళకి రావాల్సినటువంటి అవసరం ఉంది. చాలా మంది రాలేకపోయి ఉండొచ్చు, వాళ్ళ రక సమస్యల వలన కావచ్చు, ఏదైనా కావచ్చు. రావటానికి ధైర్యం ఉండాలి, ఆ ధైర్యాన్ని కల్పించాలి, ఆ వేదికల్ని కల్పించాలి. నిజానికి అక్కడితో సమస్య ఆగిపోతుందని చెప్పి మేము మహిళా సంఘాలుగా మేము చాలా అనుకున్నాం. వస్తున్నా కానీ మాట్లాడుతూనే ఉన్నాం, మేము డిస్కషన్స్ లో మాట్లాడుతూనే ఉన్నాం. కానీ ఇది ఎప్పుడైతే ఒక స్థాయి దాటిపోయి ఒక మిసోజినిస్టిక్ యాటిట్యూడ్ అనేటటువంటి, అంటే ఒక పురుషాహంకార ధోరణి కూడా విశృంఖలత్వంలోకి వెళ్ళిపోయినటువంటి సందర్భంలో మేము ఈ ప్రెస్ మీట్ పెడుతున్నాం. ఇది కేవలం ఒక వ్యక్తికి సంబంధించినది కాదు, దీనికి చాలా చరిత్ర ఉంది. ఈ మిసోజినిస్టిక్ కల్చర్ కి చాలా చరిత్ర ఉంది. దీని మీద ఫైట్ చేసినటువంటి వాళ్ళంగా, ముఖ్యంగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కాస్టింగ్ కోచ్ కి వ్యతిరేకంగా నిలబడినటువంటి వాళ్ళంగా, అక్కడ అవకాశాల కోసం, డిగ్నిటీ కోసము మహిళలకి నిలబడినటువంటి వాళ్ళంగా మేము చెప్తున్నాము. ఈరోజు చెయ్యవలసినది వ్యవస్థాపరమైనటువంటి మెకానిజమ్స్ పెరగాలి. స్త్రీల మీద జరిగేటటువంటి అన్ని రకాల అణిచివేతలకి వ్యతిరేకంగా ప్రభుత్వాలు ఒక బ్లూ ప్రింట్ తో రావాలి, వాళ్ళు దాన్ని ప్రకటించాలి, మేము సిద్ధపడి ఉన్నాము అని చెప్పి. ముఖ్యంగా ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ దీన్ని స్పష్టమైనటువంటి ఒక డైరెక్షన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. మేము ఈ మిసోజినిస్టిక్ కల్చర్లో లేమనేది కూడా చెప్పుకోవాల్సి ఉంటుంది. ప్రతి రాజకీయ పార్టీని కూడా మేము అది డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్ తర్వాత మహిళా సంఘం కార్యకర్త కృష్ణకుమారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు ఇంత పెద్ద సమస్య వచ్చింది, చాలా మంది మాట్లాడారు, మనం కూడా మాట్లాడాలని కూర్చున్నాం, తప్పనిసరి పరిస్థితులు ఇప్పుడు సజయ్ గారు చెప్పినట్టు. అయితే ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అని ఈ మాట్లాడిన వాళ్ళు ఎవరైనా సరే, లేదు 95% పీపుల్ శివాజీకి సపోర్టుగా ఉన్నారు అని చెప్పి కుక్కతోక నడిపిస్తున్న ఒక జర్నలిస్టు
కుక్క నడిపిస్తుంది తోకని, అంతేగాని తోక కుక్కని నడిపించదు. అలాంటి ఒక మహానుభావుడైన సీనియర్ జర్నలిస్ట్ మాట్లాడిన తరువాత ఈ సమస్యకు పరిష్కారం లభించలేదు కాబట్టే మనం ఇక్కడ కూర్చోవాల్సి వచ్చింది. ఏం చేసుంటే బాగుండేది అని ఏ ఒక్కళ్ళు ఆలోచించట్లేదు. ఏంటి ఆ రోజు శివాజీ మాట్లాడిన దానికంటే ముందుగా ఆ ఫ్యాషన్ మాల్లో నిధి అగర్వాల్ పైన జరిగిన అప్పుడు, ఇప్పుడు మనము టెర్రరిస్టులు పట్టుకోవాలి అంటే జూమ్ చేసి ఏదైతే ఇన్పుట్ ఉంటుందో జూమ్ చేసి మనుషుల్ని గుర్తిస్తారు కదా, మరి వాళ్ళు కూడా ఒక రకంగా టెర్రరిస్టులే. నిధి అగర్వాల్ పైన అలా చేసిన వాళ్ళని గన పట్టుకుని ఉన్నట్లయితే శివాజీ అక్కడ మాట్లాడి ఉండేవాడు కాదు. ఇది ప్రభుత్వ వైఫల్యంగా నేను ఫీల్ అవుతున్నా. షీ టీమ్స్ ఉంది కదా, ఏం చేస్తుంది షీ టీమ్స్? పోలీసు ఉన్నారు, ఏం చేస్తున్నారు? వాళ్ళకి అవసరం లేదా? పోనీ సుమోటోగా అయినా తీసుకోవచ్చు కదా, ఎందుకు చేయలేదు? మొదటి రోజు ఈ టాపిక్ మీద మాట్లాడినప్పుడు మీరు టెర్రరిస్టులు పట్టుకున్నట్లే మామూలు సమాజంలో తిరుగుతున్న టెర్రరిస్టులు ఉన్నారు, వీళ్ళని పట్టుకోండి అని మాట్లాడితే ప్రభుత్వానికి చీమ కొట్టలేదు. దాంతో ఇదేదో నేను ఒక సంఘ సంస్కర్తని అన్నట్లు శివాజీ మాట్లాడినప్పుడు అక్కడ కోతుల్లాగా కిచ్చ నవ్వారు. వాళ్ళు కూడా నిందితులే. అతను సామాన్లు అనగానే నవ్వేరు చూడండి, వాళ్ళని జూమ్ చేసి వాళ్ళని పట్టుకోవాలి. ఎందుకురా నీకెందుకు నవ్వొచ్చింది, మంగపతి అని ఎంకరేజ్ చేశారు కదా, వాళ్ళని కూడా పట్టుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళని పట్టుకోకపోవడమే చాలా మంది కోతులకి మాటలు వచ్చినాయి. ఈ రోజు ఇంతమంది ప్రెస్ లో మాట్లాడారు, గంటలు ఎన్ని రోజులండి వాళ్ళని అటాక్ చేయలేక, వాళ్ళకి సంస్కారం నేర్పించలేక జరిగింది ఇది. ఇక్కడ మగపిల్లలు అన్యాయం అవుతున్నారు. బాధితులు ఆడపిల్లలే కాదు, రేపు పొద్దున ఈ మగపిల్లలు మీరిచ్చిన ప్రోత్సాహంతో వాళ్ళు గాని అత్యాచారం దాకా వెళ్ళక్కర్లా, జస్ట్ బుల్లే చేస్తే కూడా ఆ అమ్మాయి గాని ధైర్యంగా కంప్లైంట్ ఇస్తే మీ మీద 354 ABCD అట్రాక్ట్ అవుతుంది. ఆ రోజు తెలుస్తుంది, తల్లుల్లారా మీకు తండ్రుల్లారా, ఈవేళ మీరు 95% లో చేరిపోతే రేపు పొద్దున మీ పిల్లలు గాని కేసుల్లో ఇరుక్కుంటే ఈ శివాజీ రాడు, ఈ సంధ్యారెడ్డి రాదు, ఎవరూ రారు. ఆఖరికి పేరు మోసిన గొప్ప జర్నలిస్టు ముసలివాడైపోయాడు, కురువృద్ధుడు అని చెప్పుకుంటున్నాడు, ఆ కురువృద్ధుడు కూడా రాడు అని చెప్తుంటే ఒక్కళ్ళకంటే చీమ గుట్టినట్టు లేదు. రోజుకి స్పైక్ పెరుగుతా ఉంది. దీనికి తోడు ఇవన్నీ జరిగిన తర్వాత ఇంకొక విషయం, గంగాధర్ శాస్త్రి అనబడే ఒక దగుల్బాజీ ఏం మాట్లాడాడో తెలుసా అండి? అందరి నోటీస్కి వచ్చిందో లేదో, విచిత్రమైన బట్టలు వేసుకుని మగవాళ్ళని ఆకర్షించుకునే బట్టలు వేసుకునే ప్రతి ఆడపిల్ల నా దృష్టిలో వేశ్య అని పబ్లిక్ గా ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఎంత షేమ్ అంటే నేను అంటాను, ఆ అమ్మాయి వేశ్యలకు కూడా హక్కులున్నాయి, వాళ్ళ తరఫున కూడా మేము పోరాడతాం, భయమేం లేదు. ఇక్కడ వేశ్యలు ఈ సమాజం తయారు చేయబడిన వాళ్ళు. ఆ వేశ్యల దగ్గరికి వెళ్ళే విటుల సంగతి ఏంటి? వాళ్ళు గొప్ప వాళ్ళ? 4 నామాలు పెట్టుకొని 2 బొట్లు పెట్టుకొని వేశ్యల దగ్గరికి వెళ్తే సరిపోతుందా? ఏం గంగాధర్ శాస్త్రి, ఇది ఖచ్చితంగా ఇట్లాంటి వాళ్ళ వల్లనే, ఈ చీడ పురుగుల వల్లనే ఈ సమస్య ఎక్కువ అవుతుంది. ఒక పక్క వేశ్యల్ని బ్లేమ్ చేస్తారు, ఓ పక్కన సినిమా హీరోయిన్లు బ్లేమ్ చేస్తారు, ఓ పక్కన రోడ్డు మీద వెళ్ళే పిల్లల్ని బ్లేమ్ చేస్తారు. ఇలా బ్లేమింగ్ చేసుకుంటా వెళ్తే ఈ బ్లేమింగ్ ఆధారంగా మగపిల్లలు ఇదేదో నేను చేయవలసిన కార్యక్రమం మాత్రమే అనుకుని చేస్తే రక్షించటానికి గుర్తుపెట్టుకోండి, అలాంటి వాళ్ళ కోసం కూడా మళ్ళీ మా జేఏసీఏ పనిచేస్తుంది. ఎందుకంటే దీనిలో నాశనం అయిపోయే పిల్లలు ఎవరంటే పేదవాళ్లే, అట్టడుగు వర్గాల వాళ్లే. ఇప్పటికే వాళ్ళు ఈ ప్రభుత్వాల వల్ల అణిచివేయబడిన వర్గాల నుంచి వచ్చే మగపిల్లలు పాపం తెలిసి తెలియక యూట్యూబుల్లో ఇవన్నీ చూసి, డబ్బులున్న వాళ్ళు ఇక్కడ దాకా రాదు వాళ్ళ వ్యవహారం, వాళ్ళ డబ్బులే వాళ్ళని రక్షిస్తుంది. ఈ రోజు శ్రవణ్ కుమార్ని రక్షించినట్టు. కానీ పేదవాళ్ళు బలవుతారు. ఆ పేదవాళ్ళకు కూడా మేమే అండుంటామని చెప్తున్నా.
కానీ ఇది సరి చూసుకోవలసిన సమయం, సమాజం మొత్తం ఆలోచించాల్సిన సమయం వచ్చింది అని నేను చెప్పాలనిపిస్తుంది. ఇంకొక మాట, మీరందరూ కలిసి మగపిల్లలకి రైట్ ఉంది, అమ్మాయి బట్టలే కారణం వాడు అలా చేయడానికి, వాడికి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చి వికారాలు వచ్చి అది చేస్తాడు ఇచ్చేస్తాడు అన్నందుకు ఈ చర్చలన్నీ ఒక కన్నడ యాక్టర్ చూసినట్లుంది బాగా. ఆమె ఏం స్టేట్మెంట్ ఇచ్చిందో తెలుసా అండి? ఢిల్లీలో వీధి కుక్కల్ని బయట ఎక్కడో షెల్టర్లో పెట్టమని చెప్పారు కదా, మరి ఇలాంటి అబ్బాయిలను కూడా షెల్టర్లో పెట్టాలేమో, అప్పుడే సమాజం బాగుంటదేమో అని చెప్పింది. ఇది నిజంగా తల్లిదండ్రులు ఆలోచించండి. మీ పిల్లలు ఒక శివాజీ మాట వినో, లేకపోతే శివాజీ మాట్లాడింది కరెక్ట్ అనే 95% మీరుంటే మరి సమాజం మీ పిల్లల్ని ఎక్కడ ఉంచుతానంటోంది? చట్టాలు ఉన్నాయి, చట్టాలని గౌరవించండి. నేను ప్రెస్ను కూడా కోరుకునేది సవినయంగా, ఒక చట్టం ఉంది అని చట్టం గురించి చెప్పండి. ఈ మొత్తం చర్చలో ఎక్కడ చట్టం అనేది లేకుండా అయిపోయింది. మనం చట్టంలో ఉన్నాం, అది గుర్తుపెట్టుకోండి. నేను ఇక్కడ ఏం మాట్లాడినా చట్టం ప్రకారమే మాట్లాడతాను, చట్టం ప్రకారమే మాట్లాడాను అన్ని ఇంటర్వ్యూల్లో కూడా. కానీ నేను మరి చాలా మర్యాదస్తురాల్ని. వీళ్ళ దృష్టిలో చీర కట్టుకున్నాను, నిండుగా ఉన్నాను, పెద్ద బొట్టు పెట్టుకున్నాను, చాలా సాంప్రదాయబద్ధంగా ఉన్నాను. నన్నెంత ట్రోల్ చేశారో తెలుసా అండి? మరి అందరికంటే ఆద్యురాలు పూజ్యురాలు సంధ్యక్కని ఎంత ట్రోల్ చేశారు? మేమేం పాపం చేశాము మీరు ఇంత ట్రోల్ చేయడానికి? సమాజం బాగుండాలనే చెప్తున్నాం. ఇప్పుడు కూడా ఎవరైనా నష్టపోతే శివాజీ లాంటి వాడు కాదు సుమా, ఎవరైనా మధ్యతరగతి పిల్లలు నష్టపోతే వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడానికి, వాళ్ళకి చట్టపరమైన సహాయం ఏదైనా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మమ్మల్ని కూడా అర్థం చేసుకోండి. మేము ఎందుకు మహిళల పట్ల ఇలా మాట్లాడుతున్నాము ఇది అర్థం చేసుకుంటారని ప్రెస్ కూడా థంబ్నెయిల్స్ ఇష్టారీతిని పెట్టే విషయంలో కావచ్చు. ఏమండి, మంచి మాట సంవత్సరాల తలబడి నిలబడుతుంది, ఒక చెడ్డ మాట చాలా త్వరగా పాపులర్ అవుతుంది, అంతే త్వరగా మాయం అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలని ప్రెస్ను కూడా కోరుకుంటూ, అమ్మాయిల హక్కు, ఆడవాళ్ల హక్కు వస్త్రధారణ, ఇంతకంటే మాట్లాడటానికి ఏం లేదు. వస్త్రధారణ గురించి ఇంకొకళ్ళు ఎవరైనా మాట్లాడాలి అని సాహసిస్తే కూడా చర్యలు చాలా తీవ్రంగా ఉంటాయి అని మటుకు చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ. ఈ ప్రెస్ మీట్ ముగింపుని పిఓడబ్ల్యూ అధ్యక్షురాలు సంజయ్ ఇస్తారు. ఇంకా కింద కూడా కొంతమంది ఉన్నారు, మాట్లాడతారేమో బహుశా. సరే మిత్రులు, ఇప్పటికే అనేక విషయాలు వచ్చాయి. ఎందుకు మేము ఈ ప్రెస్ మీట్ పెడుతున్నాం ఇంత అంటే ఈ చర్చ చాలా కొనసాగినాక అంటే, మేము ఒక జేఏసీగానే కాకుండా సుదీర్ఘకాలం మహిళా సంఘాల్లో పనిచేస్తున్న కార్యకర్తలు ఉన్నాము. అట్లాగే ఈ ఉద్యమంలో యంగ్స్టర్స్ ఉన్నారు. అందరి మధ్య ఒక అలజడి, ఒక బర్నింగ్ నడుస్తుంది. ఏంటంటే స్టార్టింగ్ తేజు చెప్పింది, తేజస్విని 26లోకి వచ్చాక మాట్లాడవలసిన విషయాలు ఎన్నో, చర్చించవలసిన విషయాలు, పోరాడవలసిన విషయాలు ఎన్నో ఉండంగా మళ్ళీ తిరిగి 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 అవే విషయాల మీద మాట్లాడవలసిన దౌర్భాగ్యంకి ఒక కాన్సెప్చువల్ నోట్, ఒక దృక్పథం అవసరం. మళ్ళీ మాట్లాడుతూనే ఉన్నాం 40 ఏళ్లుగా, మళ్ళీ ఒకసారి బాగా అత్యంత తిరోగమన భావజాలం రాజ్యం వెళ్తున్న సందర్భంలో, రుద్దుతున్న సందర్భంలో ఈ రీఎన్ఫోర్స్మెంట్ ఏదైతే జరుగుతుందో మహిళల మీద, సమాజం మీద, ఇవాళ భారతదేశంలోనే ఎంత దౌర్భాగ్య స్థితి అంటే, జాతీయ భావాలు లేని వాళ్ళు, జాతి పట్ల నిబద్ధత లేని వాళ్ళు నేషనలిజం గురించి, దేశభక్తి గురించి మాట్లాడతారు. అన్నీ అంతే తయారైపోయినాయి. స్త్రీల విషయం కూడా అంతే. స్త్రీల గురించి గౌరవం లేని వాళ్ళు, నిజంగా స్త్రీలకు భద్రతే కావచ్చు, గౌరవం కావచ్చు, స్త్రీలని మనుషులుగా కూడా చూడలేని వాళ్ళు ఇవాళ వాళ్ళ భద్రత గురించి మాట్లాడతారు. దేశ భద్రత గురించి, దేశ ప్రజల గురించి కన్సర్న్ లేని వాళ్ళు ఎట్లా అయితే నేషనలిజం మాట్లాడుతున్నారో అదే తీరులో ఇవాళ మహిళల మీద కనీసం కన్సర్న్ లేకుండా మొత్తం ఈ తిరోగమన భావజాలాన్ని ఛాంపియన్ చేస్తూ, దాన్ని రుద్దుతూ
స్త్రీలని దిగజార్చుతూ స్త్రీల పట్ల నేరాలని ప్రోత్సహించే విధంగా ప్రేరేపించే విధంగా చేస్తున్నటువంటి ఈ సంస్కృతికి వ్యతిరేకంగా మేము దీన్ని కాన్సెప్షువల్ గానే మాట్లాడాలనుకున్నాం. అందుకే ఈ ప్రెస్ మీట్ని పెడుతున్నాం. మేమందరం కోరేది ఈ మా కాన్సెప్ట్, మా దృక్పథం, ఇంతమంది మాట్లాడాం, మేము ఒక రిటర్న్ గా సర్క్యులేట్ చేసాం. దీన్ని అందరూ కూడా జనంలోకి తీసుకెళ్ళడానికి కృషి చేయాలని కోరుతూ, ఇంకా ముఖ్యమైన విషయం 95%, 96% సంస్కృతిని గౌరవించిన వాళ్ళు వాళ్ళ భాషలోనే చెప్పాలి అంటే భారతీయ సంస్కృతిని పాటించిన వాళ్ళు. ఇప్పుడు ఇక్కడ ఇంతమంది మగవాళ్ళు ఉన్నారు, ఎవరన్నా భారతీయ సంస్కృతిని మాట్లాడుతున్నాం కదా, అలా ఉన్నారా? లేరు కదా. అందరికీ క్రాఫ్ ఉంది, పిల్లకి ఎవరికి లేదు. ఎవరికి పంచాలు ఆల్చి లేదు, అందరూ ప్యాంటు చొక్కాలు వేసుకున్నారంటే బ్రిటిష్ వాళ్ళలాగో అమెరికా వాళ్ళలాగో ఇంకోళ్ళలాగో. మేమెప్పుడు ఇష్యూ చేస్తలేమే. ఎంత కాలం అండి? 96-98% విదేశీ సంస్కృతితో జీవిస్తున్న వాళ్ళు వేష భాష వస్త్రధారణలో, ముఖ్యంగా వస్త్రధారణలో, వేషాల్లో భారతీయ స్త్రీలకు నీతులు చెప్తారు, హితబోధులు చేస్తారు, భారతీయ సంస్కృతి పతికట్ట అనుకుంటూ ఎంతకాలం చేస్తారండి? ఇది ఎందుకు ఆలోచించరు? మేము ఎప్పుడు చెప్తాం, పితృస్వామ్యం ఆడవాళ్ళకి మాత్రమే నష్టం కాదు, పితృస్వామ్యం మొత్తం సమాజానికి నష్టం, మగవాళ్ళని దిగజార్చుతుంది. మిత్రులు మాట్లాడారు ఇప్పటికే, ఎంత డిగ్రేడ్ చేస్తున్నారు ఆడవాళ్ళనే కాదు మగవాళ్ళని కూడా. ఎందుకు ఒక్కళ్ళు కూడా స్వాభిమానంతో మాట్లాడరు దీని మీద? చూసే దృష్టితో ఉంటుంది. అట్లా ఆడవాళ్ళని చూసినా మాకు ఆ దృష్టి లేదు. ఇవాళ సానియా మీర్జా కావచ్చు, నైనా సెహ్వాగ్ కావచ్చు, జ్వాల కావచ్చు, ఎంతో మంది స్పోర్ట్స్ క్రీడాకారిణులు అక్కడ రంగంలో ఆడుతుంటే మనకి బట్టలు కనపడతాయా? ఆట కనిపిస్తుందా? ఎవరికన్నా బట్టలు కనిపిస్తాయండి? ఎందుకు బయట బట్టలు కనిపిస్తున్నాయి అంటే ఉన్నది బుర్రలో కదా, బూజు ఉన్నది, చెత్త ఉన్నది బుర్రలో కదా. ఇంకా ఎంతకాలం ఆ బూజుని పెట్టుకుని మాట్లాడతారు? ఆ బూజుని దులపడానికి ఈ ప్రెస్ మీట్ పెట్టాం మేము. మగవాళ్ళు కూడా స్వాభిమానంతో ఆలోచించాలా. చూసే దృక్పథంలో మన ఇంట్లో కూడా ఉంటారు, మన చుట్టూ కూడా ఉంటారు. స్త్రీలతో ఎంతో మంది పని చేస్తున్నాం, ఆ దృష్టితో చూడకూడదు అనే ఆలోచన వాళ్ళకి రావాలి. అట్లా ఎవరైనా చెప్పే ప్రయత్నం చేస్తుంటే దాన్ని ఖండించవలసిన అవసరం ఉంది అనేది కూడా మేము భావిస్తున్నాం. ఇక వస్త్రధారణ గురించి ఎంత చెత్త మాట్లాడుతున్నారు, ఎంత తక్కువ మాట్లాడాలి అని మేము పట్టించుకోవద్దు, ఇగ్నోర్ చేద్దాం అనుకుంటే తిరిగి మేము మాట్లాడవలసిన స్థితిలో ఎందుకున్నాము? ఇది మమ్మల్ని వేధిస్తున్న విషయం. ఎందుకంటే ఏజ్ ఓల్డ్ ఆర్గ్యుమెంట్ అండి. అరే బాబు, చూసే దృష్టిలో ఉంది, వేసుకునే బట్టల్లో కాదు. ఎంతకాలం బాధితుల్ని బాధ్యుల్ని చేస్తారు? విక్టిమ్స్ ని విక్టిమైజ్ చేయడం ఇది అత్యాచారాల విషయంలో. ఎంతకాలం అండి? ఒక ఆమె పెట్టింది ఈ చర్చని చూడలేక వినలేక బెంగళూరులో అత్యాచార బాధితుల వస్త్రాలని ఆమె డిస్ప్లే చేసింది. ఒకటే ఒకటి ప్యాంటు చొక్కా ఉంది, మిగతావన్నీ సాంప్రదాయ వస్త్రాలే. అందరి అనుభవం కూడా అదే. నిజంగానే ప్యాంటు చొక్కలు వేసుకున్నటువంటి వాళ్ళ మీద అవుతున్నాయా? ఎవరి మీద అవుతున్నాయి? తేజు చక్కగా చెప్పింది. కాన్ఫిడెన్స్ ఉంటుందో మరి వాళ్ళల్లో ఏం భయం కలిగిస్తుందో వాళ్ళకన్నా సాంప్రదాయ వస్త్రాలు ఉన్న వాళ్ళే ఎక్కువ మంది గురవుతున్నారు. అందరికి తెలిసిన విషయం, పసిపిల్లల నుంచి ముసలివాళ్ళ వరకు అవుతున్నారు. ఇంకా అంత నేగడ్గా వాస్తవాలు కనపడుతున్నా ఎవరిని మభ్య పెట్టడానికి మాట్లాడతారు? ఎట్లా మీడియా దాంట్లో భాగమవుతుంది? ఓ మీడియాకి చైతన్యం అవసరం లేదా? ప్రజల్ని చైతన్యపరచాల్సిన బాధ్యత లేదా? ఇంత చెత్త మీరు రకరకాల చెత్త గుమ్మరించడానికి మీకు టీఆర్పీ ఒక్కటే క్రైటీరియానా? సమాజం పట్ల బాధ్యత లేదా? ఏ సమాజంలో మన పిల్లలు పెరుగుతున్నారు, అమ్మాయిలైనా అబ్బాయిలైనా? ఏ సమాజంలో ఎంత క్రూరమైనటువంటి ఆలోచనలతో మనం పెంచుతున్నాం? ఇవన్నీ సమాజం మీద రుద్దుతున్నామంటే ఇక బట్టలు అంటారా? ఇవాళ మగవాళ్ళు కుటుంబాల్ని పోషించట్లా. 76% స్త్రీలే, స్త్రీ ఆధారిత కుటుంబాలు. వాళ్ళు సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తున్నారు. ఇప్పటి వరకు ఒక యాంగిల్లో వస్త్రధారణలో స్వేచ్ఛ గురించి మాట్లాడాం. ఇంకొక వాస్తవం కూడా ఉంది. ఇంటి కిరాయిలు కట్టడానికి, పిల్లల్ని పెంచడానికి ఆడవాళ్ళు పని చేయవలసిన స్థితి చాలా మంది. ఎందుకంటే మొగుళ్ళు తాగి పని చేస్తే ఇవ్వకుండా వాళ్ళ తాగుడికే పెట్టుకుని ఒక కూరగాయల మందం ఇచ్చి మేజర్ బాధ్యతలు తీసుకున్న అనేక కుటుంబాల్లో ఆడవాళ్ళు సెక్యూరిటీ గార్డుల్లో పనిచేస్తున్నారు, మాల్స్ లో పనిచేస్తున్నారు, సూపర్ బజార్లో పనిచేస్తున్నారు. ఇక్కడ ఎక్కడా కూడా సాంప్రదాయ వస్త్రాలు లేవు. మరి
చీరలు కట్టుకుని వాళ్ళు బస్తీల్లో బయలుదేరి చీరలో పంజాబ్ డ్రెస్లో వేసుకుని మళ్ళీ వచ్చి ప్యాంటు చొక్కాలు వేసుకుని సెక్యూరిటీ గార్డ్ వాళ్ళకి ఏదో ఉంటుంది కదా డ్రెస్ కోడ్ వేసుకుని డ్యూటీలు చేస్తున్నారు. అట్లా వాళ్ళు డ్యూటీలకు వచ్చినప్పుడు కొత్తలో చుట్టూ ఉన్న అమ్మలక్కలు లేదా ఆడవాళ్ళు ఈమె ప్యాంటు చొక్కా వేసుకుని డ్యూటీకి పోతుంది ఇంట్లోకి అంటే ఆడవాళ్ళు ముందు పని చేయడానికి వెళ్ళినప్పుడు వేధింపులు జరిగినాయి. వీళ్ళు ఇల్లు దాటి బయటికి వెళ్ళిపోతున్నారు. ఇవాళ ప్యాంటు చొక్కాలు వేసుకున్నప్పుడు వేధింపులు జరిగినాయి. కానీ వాళ్ళు అదే బస్తీల్లో ఆడవాళ్ళు అర్థం చేసుకున్నారు. ఈ ఆడవాళ్ళు సెక్యూరిటీ గార్డుల్లో గానో కాల్ సెంటర్స్లోనో లేకపోతే సూపర్ బజార్లో మాల్స్లో పనిచేసే ఆ కుటుంబాలని నడుపుతున్నారని వాళ్ళు గౌరవిస్తున్నారు, అంటే గుర్తిస్తున్నారు, రియలైజ్ అయ్యారు. ఏ బస్తీల్లో వేధించారో ప్యాంటు చొక్కా వేసుకున్న ఆడపిల్లల్ని ఆ బస్తీలో వాస్తవాలని వాళ్ళు గుర్తించి ఈమె ఈ పని చేస్తేనే సెక్యూరిటీ గార్డ్ గానో సేల్స్ గర్ల్ గానో ఆ కుటుంబం నడుస్తుందని అర్థం చేసుకున్నారు. కానీ ఇవాళ ఎడ్యుకేటెడ్స్ మీడియా లేదు ఇవాళ రోజు మనకి ఈ చెత్తను గుమ్మరిస్తున్న వాళ్ళకి ఆ మాత్రం సెన్స్ లేదా? ఈ ప్యాంటు చొక్కాలు వేసుకున్న ఆడపిల్లలు ఈ పేద ఆడవాళ్ళు వాళ్ళు కల్చరో లేకపోతే ఫ్యాషన్ అని కాదు, వాళ్ళకి అది వృత్తి, ఉపాధి, బతుకు తెరువు. అటువంటి ఆడవాళ్ళని కూడా మీరు బోధిస్తున్నారా చీరలు వేసుకోమని? ఏ న్యూస్ ఛానల్ అయినా ఈటీవీ మినహా చీరలతో న్యూస్ రీడర్లను పెడుతుందా? ప్యాంటు చొక్కాలు బ్లేజర్లు వేసుకుంటున్నారు కదా. మీ ఇంటర్వ్యూలు ఇవ్వాలి ఇంత చెత్త గుమ్మరించిన ఛానళ్లు ఆంధ్రజ్యోతి ఏబిఎన్తో సహా, లేకపోతే మిగతా ఎవరైనా నేను అడుగుతున్నా, ప్యాంటు చొక్కాలు వేసుకోం, మేము భారతీయ సాంప్రదాయాన్ని బాగా గౌరవిస్తాం, చీర కట్టుకునే మేము యాంకరింగ్ చేస్తామంటే ఇస్తారా? ఉద్యోగాలు ఇస్తారా? అంటే అన్ని చోట్ల డ్రెస్ కోడ్ ఉంది. ఎవరి మీద ఎవరికి చెప్తారు ఇవన్నీ? కాబట్టి డ్రెస్ కోడ్లు పెడతారు. అంటే ఇంకా అన్నిటికన్నా ముఖ్యమైన విషయం, శివాజీ ఎందుకు నిర్మాతలను అడ్రస్ చేయలేదు, ఎందుకు దర్శకులను అడ్రస్ చేయలేదు? అంటే చాయిస్ హీరోయిన్లకే ఉందా ఏం బట్టలు వేసుకుంటామని? ఇదే సమంత, ఇదే కాజోలు, లేకపోతే నిధి అగర్వాల్, లేకపోతే ఎవరైనా కావచ్చు, రష్మిక మందన్న, మేము చీరలు కట్టుకోం, మేము లంగావణీలు వేసుకోమని ఎక్కడైనా రిజెక్ట్ చేసినట్టు రిజిస్టర్ చేసినట్టు ఉందా చరిత్రలో, సినిమా హిస్టరీలో? అంటే ఆ పాత్ర పరంగా ఏది వేసుకోమంటే అది వేసుకుంటున్నారు. చీర అయితే చీర, లంగావణి, సల్వార్ కమీజ్ ఏదైనా. మరి ఈ బట్టలు నిర్ణయించేది ఎవరు? పాపం శివాజీ చెప్పాల్సింది నిర్మాతలకి, దర్శకులకి. ఇంకోటి ప్రేక్షకులు కూడా చెప్పాల్సింది, చీరలు వేసుకున్న సినిమాలు తప్ప మిగతా బట్టలు వేసుకున్న సినిమాలన్నీ రిజెక్ట్ చేయండి అని. అప్పుడు తెలిసేది ఆ సినిమా వాళ్ళు తన్ని తగలేసేవారు. ఎందుకంటే ఈ సినిమాలన్నీ పోయినా మాకేం ఫరక్ పడదు, ఇవన్నీ మేము అంగీకరించేయో మేము మెచ్చి నచ్చే సినిమాలు కావు. మరి అది చెప్పుండాల్సింది ప్రేక్షకులకి. ఆడవాళ్ళకి ఎందుకు చెప్తున్నావు? ఈ సాంప్రదాయ భిన్నమైన దుస్తులు వేసుకున్న సినిమాలన్నీ రిజెక్ట్ చేద్దామని చెప్తే బాగుండేదేమో. నిజాయితీ ఉంటే అట్లా చేయాల్సింది. అది కూడా లేదు మీకు నిజాయితీ. నిజాయితీ ఉంటే నిర్మాతలకు, దర్శకులకు నీకు తెలుసు. సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన శివాజీకి తెలీదా ఈ కాస్ట్యూమ్ డిజైనర్స్ ఎవరు? ఆ కాస్ట్యూమ్ డిజైనర్స్ ఎవరి బ్రెయిన్ సెల్స్, ఎవరి బుర్రల ప్రకారం, ఎవరి ఆలోచనల ప్రకారం బట్టలు వేస్తారు? ఖచ్చితంగా నిర్మాతలు అవుతారు, దర్శకులు అవుతారు, లేదంటే హీరోలు అవుతారు. కొన్నిసార్లు బహుశా ఈ హీరోలందరూ ఎక్కడైనా స్టాండ్ తీసుకున్నారా? ఇట్లా బట్టలు వేసుకుంటే మేము డాన్సులు వేయం పక్కనని, వీళ్ళు ఇట్లాంటి బట్టలు వేసుకుంటే మాకు బిలో డిగ్నిటీ అని ఎవడన్నా తెలుగు ఇండస్ట్రీలో స్టాండ్ తీసుకున్నాడా? ఎవరికి చెప్తారండి ఈ కథలన్నీ? ఎవరికి ఈ బోధనలు? అన్నిటికన్నా మించి తెలుగు ఇండస్ట్రీలో ఒక్క నేచర్ అట, ప్రకృతి అట, ఇందాకే చెప్పినట్టు ప్రకృతి విధ్వంసంలో స్టాండ్ తీసుకున్న నిజమైన హీరో లేడు. సమాజంలో జరిగే ఇన్ని రకాల అన్యాయాల మీద స్టాండ్ తీసుకున్న హీరో మగవాడే లేడు. ఎవరికి చెప్తారండి ఆడవాళ్ళకి ఈ స్టోరీలు? ఎవరికి చెప్తారండి బోధనలు? ఎవడన్నా ఉన్నాడా? ఇవాళ కేసులు పెట్టిన, దాడులు చేసిన, దిశ ఎన్కౌంటర్ తో సహా దమ్ముతో ఫైట్ చేస్తున్న ఆడవాళ్ళం మేమంతా ఇక్కడ ఉన్నాం. ఏ సమస్య మీదైనా ఎన్కౌంటర్ తప్పనన్న మాట్లాడగలిగిన మొనగాడి తెలుగు నేల మీద ఉన్నాడా? ఎవరికి చెప్తారండి? ఎవరికి చెప్తారు ఈ నీతులు? మేము సైలెంట్ గా అసహ్యం పుట్టి చీదర పుట్టి చెత్తలోకి వద్దులే అనుకున్నాం. ఆగట్లేదు కాబట్టి వాళ్ళు వచ్చి దీన్ని ఫుల్ స్టాప్ పెట్టాలని మాట్లాడుతున్నాం. ఇప్పటికైనా సెన్స్ ఉన్నవాళ్ళు, బుద్ధి ఉన్నవాళ్ళు ఆలోచించి మాట్లాడాలి, ఆలోచించి చేయాలి. దశాబ్దాల పోరాటాలతో సాధించుకున్న హక్కులు ఇవి, దశాబ్దాల పోరాటాలతో సాధించుకున్న చైతన్యం. దీనిని ఆఫ్టర్
యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటేనో లేకపోతే ఇంకో ఛానల్ పెట్టుకుంటేనో ఒక శాటిలైట్ ఛానల్ పెట్టుకుంటేనో మీకు ఉన్నది అనుకుంటున్నారే, అది తప్పు. సమాజం సాధించినటువంటి విజయాలు అవి, పోరాడి సాధించిన విజయాలు, చాలా నిర్దిష్టమైనటువంటి పోరాటాలు, నిర్దిష్టమైన డిమాండ్లతో మహిళా ఉద్యమాలు సాధించినటువంటి చట్టాలు, పోరాటాలు, వాటిని గౌరవించండి. ఎందుకంటే మీరు కూడా భారతీయ పౌరులే. భారత రాజ్యాంగాన్నైనా చట్టాలనైనా గౌరవించవలసిన ప్రతి వాళ్ళు కూడా గౌరవించాలి. అట్లాగే ఈ మగవాళ్ళ డిగ్రేడేషన్ మీద ఆల్రెడీ అందరం మాట్లాడాం. ఇంకా రెండే విషయాలు నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఇవాళ సినిమాలన్నీ కూడా హీరో వర్షిప్ సినిమాలే, హీరో ఓరియంటెడ్ సినిమాలే. స్త్రీల జీవితాలకు సంబంధించి రేపుని కానీ, లైంగిక వేధింపుల్ని కానీ, అత్యాచారాలు, అట్లా అన్ని లైంగిక దాడుల్ని ప్రేరేపిస్తూ సినిమాల్లో చూపించి మీకేం నైతికత ఉందని ఇవన్నీ మాట్లాడుతున్నారు. ఎక్కడన్నా స్టాచ్యుటరీ వార్నింగ్లు లైంగిక వేధింపుల నుంచి అత్యాచారం వరకు చూస్తున్నామా? అతి వేగానికి హెచ్చరిక ఉంటుంది, పెడతారు, అది పక్కకు పెడదాం. కానీ ఈరోజు మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఎక్కడైనా ప్రపంచంలో మతం పెట్టుబడిదారీ విధానం కాంట్రడిక్ట్ కావు. సామ్రాజ్యవాదం కానీ పెట్టుబడిదారీ విధానం కానీ ఈ దేశంలో ఈ బట్టలు కానీ ఈ వస్తువులు కానీ మార్కెట్ ని ప్రశ్నించారు, మార్కెట్ శక్తుల్ని ప్రశ్నించారు, మార్కెట్ దోపిడీని అంటే పెట్టుబడిదారు దోపిడీని ప్రశ్నించారు, వ్యక్తులని బాధ్యులు చేస్తారు. ఎంత చిల్లర విషయం అండి. వ్యవస్థని ప్రశ్నించాలి. మార్కెట్ ఇవాళ మనకు అవసరం లేదనుకో, ఈ బట్టలు కానీ బ్రాండెడ్ వస్తువులు కానీ నువ్వు తిరస్కరించే దమ్ముందా? ఎక్కడన్నా ఏ పాలకులకైనా దమ్ముందా? ఈ సామ్రాజ్యవాద వస్తువులు మాకు అవసరం లేదు, మా దేశానికి సంస్కృతి ఉంది, భాష ఉంది, లేదంటే మాకు అన్ని ప్రొడ్యూస్ చేసుకునే మాకు మేధస్సు ఉంది, మాకు వనరులు ఉన్నాయి, మేమే చేసుకుంటామని చెప్పే చేతగాని వాళ్ళు వీళ్ళు ఎవరి మీద చెప్తారండి ఈ కల్చర్ గురించి? కాబట్టి అమెరికా అయినా ఇండియా అయినా ఇలాన్ మస్క్ ట్రంప్ కలిసి అక్కడ ఆడవాళ్ళ హక్కుల మీద అబార్షన్ రైట్స్ మీద దాడి చేశారు. ఇక్కడ హిందుత్వ పాలకులు పెట్టుబడిదారులతోటి కలిసి ఊరేగుతూ ఆడవాళ్ళని మాత్రం కల్చర్ అని నీతులు చెప్తారు. ఇది చాలా డైకోటమీ, ఇది చాలా మోసం, ఇది చాలా కుట్ర. ఆడవాళ్ళని అంటే మీకు పబ్బం గడుపుకోవడానికి మతం మాట్లాడతారు, పబ్బం గడుపుకోవడానికి ఆడవాళ్ళని మాట్లాడతారు, కానీ నిజాయితీ లేని పాలకులు వీళ్ళు. స్త్రీలని వేషభాష వస్త్రధారణల ద్వారా అవమానించడం, వాళ్ళ మీద మొత్తం బద్దం దోసేయడం, మార్కెట్కి మాత్రం పెద్దపీట వేయడం, మార్కెట్ శక్తులతో మాత్రం కొల్లుడవడం, రాజీ పడడం ఈ పాలకులు, మత పాలకులు చేసే ఏ మతమైనా సరే చేసే పని అదే. మతం పెట్టుబడిదారీ విధానం ఎక్కడా కూడా కాంట్రడిక్ట్ కాదు. రాజీ పడిన చరిత్రే కనిపిస్తుంది తప్ప వాళ్ళు ఎక్కడా కూడా ఈ దేశ సార్వభౌమాధికారి కోసం, ఈ దేశ మూలవాసుల హక్కుల కోసం పోరాడిన చరిత్ర లేదు. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. చివరికి ఇంకో విషయం చెప్తా. ఇవాళ ఆదివాసీలు మనం ఏజెన్సీ ప్రాంతాల్లో రకరకాల ట్రైబ్స్ దగ్గరికి వెళ్తే వాళ్ళు జాకెట్లు కూడా వేసుకుని ప్రాంతాలు ఉన్నాయి. మేము చూసాం, మేము వెళ్ళాం. అక్కడెక్కడ ఈ చూపులు లేవే, ఈ వెంటాడే చూపులు, ఈ హీనపరిచే చూపులు, ఈ దిగజార్చే చూపులు లేవు. అంటే చదువు, నాగరికత, సభ్యత అని చెప్పుకునే చోట ఇంత చెత్త ఉంది. కానీ పూర్తిగా మేము కళింగ నగర్ ఘటన జరిగితే ఒరిస్సా భువనేశ్వర్ దగ్గర ఉన్న కళింగ నగర్ దగ్గరికి వెళ్ళాం. 3 రోజులు ఆ ప్రాంతాల్లో తిరిగితే స్నానం చేద్దామంటే మాకు బాత్రూములు దొరకలేదు. అంటే వాళ్ళు ఓపెన్గా చేస్తారు. మనకు అలవాట్లేక మేము చాలా ఇబ్బంది పడ్డాం. అంటే బాత్రూములు కూడా లేని ప్రాంతాలు ఇంకా ఉన్నాయి. ఓపెన్గా స్నానాలు చేస్తారు, ఓపెన్గా బ్లౌజులు లేకుండా తిరుగుతారు. అది వాళ్ళ సంస్కృతి. అక్కడ నిజంగా లైంగిక వేధింపులకి వాళ్ళు గురవలేదు, అత్యాచారాలు గురవలేదు. ఈశాన్య ప్రాంతాల్లో కూడా చూస్తే మనకు అదే కనిపిస్తుంది. కానీ ఈశాన్య ప్రాంతాల్లో మిలిటరీ వెళ్ళాక అత్యాచారాలు జరిగితే భరించలేక వాళ్ళు తమని తాము న్యూడ్ చేసుకుని నగ్నంగా నిలబడి ఎన్ని రోజులు చేస్తారు అబ్బాయి చేసుకోండి అని నిరసనగా నిలబడ్డారు. ఆదివాసీ ప్రాంతాల్లో అత్యాచారాలు మైదాన ప్రాంతాల వాళ్ళు పోయి చేశారు. లేదా టీవీలు పోయి ఫోన్లు పోయినాక కొద్దిగా వచ్చింది కల్చర్. కాబట్టి ఒక ఉన్నతమైన సంస్కృతి ఉన్న చోట ఇవి ఏవి మీరు మాట్లాడుతున్న విషయాలు నిలబడవు, ఆలోచనకు కానీ చర్చకు కానీ. ఇదంతా మైదాన ప్రాంతాల్లో మతపరమైన ఆలోచనలు ఎక్కడైతే చలామణి అవుతున్నాయో అక్కడే, అది ఏ మతమైన మతం రాజ్యం వెళ్తున్న చోటే ఆడవాళ్ళ మీద జరుగుతున్న దాడి అని మనం గుర్తుపెట్టుకోవాలని చెప్తూ,
ఇవాళ ఒక బాధ్యతగా సెన్సిబుల్గా ఉండడం అందరి బాధ్యత, మీడియా బాధ్యత, అందరి బాధ్యత అని మరోసారి విజ్ఞప్తి చేస్తాం. థ్యాంక్ యూ. మీడియా మిత్రులు కొంచెం సహకరించాలి, కొంచెం లేట్ అయ్యాం కాబట్టి. ఇంకా ముగ్గురు ఉన్నారు మాట్లాడవలసిన వాళ్ళు. మీరు కంటిన్యూ చేయండి, నేను మాట్లాడతాను. సంజయ్ మాట్లాడు, వాళ్ళతో రాజుతో మాట్లాడు. డాక్టర్ లక్ష్యన తను మాట్లాడతామని అన్నారు. ఒకసారి ఒక్క నిమిషం అండి. అండ్ తర్వాత మనకి ప్రొఫెసర్ సూర్యపల్లి సుజాత వచ్చారు శాతవాహన యూనివర్సిటీ నుంచి. అట్లనే రచన ముద్రబోయిన వచ్చారు. చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. Andarki namaskaram. Firstly, I convey my glad and respect to all the delegates and dignitaries who have come here and who are presented on the stage, JAC. And I really feel a great appreciation for conducting, such a very good, this thing. Yeah. అండ్ రియల్లీ ఇలాంటి సిచ్యువేషన్ అనేది చాలా అంటే చాలా బాధాకరమైన విషయం. ఇది ఏంటంటే ఈ సిచ్యువేషన్ అసలు ఆగట్లేదు, వెళ్తూనే ఉంది అండ్ దెర్ ఇస్ నో స్టాపేజ్ ఫర్ ద సైబర్ బులియింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద క్లోదింగ్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్. అండ్ నేను చాలా మీడియాస్ లో మాట్లాడడం ఇదంతా అయిపోయింది. అండ్ మోస్ట్లీ ఒకే ఒక పాయింట్ మనం చూసుకోవాల్సింది ఏంటంటే, we have to think how the other, I'm not talking about all the male genders. There are very sweet, gentlemen who are actually into this, good path. But I'm talking about the abusers who are bullying in the cyber, things. And mostly ఏంటంటే, నేను ఒక విషయం నేను చెప్పదలుచుకున్నా, అందరు చాలా మాట్లాడేశారు, which are real facts and all. There are many people who are using the fake, profiles, social media profiles. ఇది చాలా అంటే చాలా దారుణంగా వెళ్తూ ఉంది. ఇది ఎలా ఖండించాలి, ఎలా స్టాప్ చేయాలి, ఎలా చర్యలు తీసుకోవాలి అనేది దీని గురించి మనం ఆలోచిస్తే కూడా చాలా బాగుంటుంది. బికాస్ ఇది చాలా మంది యూత్ కానీ లేకపోతే టీనేజ్ చిల్డ్రన్ కానీ ఎవరికి ఐడియా లేదు. బికాస్ ఫేక్ ప్రొఫైల్స్ యూజ్ చేసి వాళ్ళే నెగటివిటీ క్రియేట్ చేసి ఒకరి మీద ఒకళ్ళు బుర్ర జల్లడం, సో ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. వెన్ వీ ఎంక్వైర్డ్ ఆన్ దట్ వీ హ్యావ్ కమ్ టు నో ఆల్ దీస్ ఫేక్ ప్రొఫైల్స్ అండ్ ఆల్. దాని మీద కూడా ఒక యాక్షన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఇలాగా ఎవరైతే మెంటాలిటీస్ అండ్ వీ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ద మెంటల్ హెల్త్ ఆఫ్ ది ఇండివిజువల్స్ హూ ఆర్ బికమింగ్ దీస్ కైండ్ ఆఫ్ అబ్యూజర్స్. అండ్ మనం ఇంకోటి కూడా ఎడ్యుకేషన్ సిస్టమ్ లో మనం చేంజెస్ తీసుకొస్తే బాగుంటుంది. లైక్ ప్రొవైడింగ్ ద సెక్షువల్ ఎడ్యుకేషన్ అండ్ ఎథికల్ ఎడ్యుకేషన్ అండ్ హ్యుమానిటీ రిలేటెడ్ మోరల్ వాల్యూస్. ఇది మనం ఇంకా ఈ స్టేజ్ లో, ఈ ఎరాలో మనం ఇంకెలా చెప్పుకున్నా అంటే చాలా బాధాకరం. when we compare to other countries to our nation where we are lacking, still మన దేశం ఎక్కడ ఆగిపోయింది? ఇంకా ఒకరికొకరు బుర్ర జల్లుకోవడంలో, లేకపోతే రేప్స్, క్రైమ్స్, మర్డర్స్, ఇలాంటి ఇష్యూ క్రైమ్స్ మీద ఎక్కువ వెళ్తుంది. కానీ వేర్ ఆర్ ఇండియా ఇస్ లాకింగ్ ఇన్. So we have to move forward. We have to think where the problem is and cut out the root from the roots. And thank you so much. సుజాత రచన మాట్లాడతారు. రెండు ముఖ్య విషయాలు. ఒకటి, ఆ ముఖ్య విషయాలు చెప్పే కన్నా ముందు అనసూయ గారికి ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ తరపు నుంచి మా సాలిడారిటీ ఎక్స్టెండ్ చేస్తున్నాము. మేము ఆమెతో ఉన్నాము ఇలాంటి బాధాకరమైన సిచ్యుయేషన్లో. ఎందుకంటే ఒక ట్రాన్స్జెండర్ మహిళ అయిన నేను ఇలాంటి సిచ్యుయేషన్లో ఒక ఒంటరి మహిళ ఎలాంటి వివక్షత, ఎలాంటి మానసిక ఆందోళన, ట్రామాకి ఫేస్ చేస్తుందన్న ఆ అండర్స్టాండింగ్ నుంచి ఫస్ట్ ఒక విషయం, రెండే విషయాలు. ఫస్ట్ ఒకటి ఏంటినంటే, ఎక్కడైతే ట్రాన్స్జెండర్ వ్యక్తులు కానీ, ఎల్జిబిటి సముదాయం సంబంధించిన వ్యక్తులు కానీ, మహిళలు కానీ, చిన్నపిల్లలు కానీ హింసకి, రేప్కి, ఇలాంటి వైలెన్స్ ఎదుర్కొంటున్నప్పుడు సమాజం ఫిక్స్ చేయవలసింది మగవాళ్ళని, ఆడవాళ్ళని కాదు. ఆడవాళ్ళని, ట్రాన్స్జెండర్ని, చిన్నపిల్లల్ని ఫిక్స్ చేయకూడదు. ఎందుకంటే పితృస్వామ్య వ్యవస్థలో వీళ్ళందరూ కూడా విక్టిమ్సే. కాబట్టి ఫిక్స్ చేయవలసింది
ఆ మగవాళ్ళనే ఎవరైతే, అదొకటి ఫస్ట్ పాయింట్ నాది. రెండో పాయింట్ ఏంటంటే, ఎప్పుడైతే విక్టిమ్ ఎవరైతే అనసూయ గారు ఉన్నారో ఆమెకు వ్యతిరేకంగా ఇన్ని వీడియోలు, ఇంత ప్రాపగాండా, ఇదంతా ఏదైతే బిజినెస్, సోషల్ మీడియా బిజినెస్ అవుతుందో, దీనివల్ల మహిళలు, ట్రాన్స్జెండర్ మహిళలు, అలాగే చిన్నపిల్లల మీద హింస ఇంకా పెరుగుతుంది. ఇంకా పెరిగే త్రోవని సుగమం చేస్తాం మనం. కాబట్టి దీన్ని ఇక్కడితో ఆపితే చాలా మంచిది. ఇక ముందు కూడా ఇలాంటివి ఏవి ఇంకా విరివిగా కాకుండా సోషల్ మీడియాలో కానీ, లేదా మహిళల పట్ల మహిళలే, ట్రాన్స్జెండర్ అగేనెస్ట్ గా ట్రాన్స్జెండర్లు, ఇవన్నీ చేసుకుంటా పోతే ఏదైతే ఒక రక్షణ మనం ఏర్పరచుకున్నామో మహిళా ఉద్యమంగా తరతరాలుగా మనం పోరాడి, ఒక రేప్ కి అగేనెస్ట్ గా కానీ, ఒక డొమెస్టిక్ వైలెన్స్ కి అగేనెస్ట్ గా కానీ, ఒక సెక్షువల్ హెరాస్మెంట్ ఇన్ ద వర్కింగ్ ప్లేస్ కానీ, ఇవన్నీ ఏవైతే మనం ఒక జెండర్ బేస్ మీద పోరాడుతూ పితృస్వామ్య వ్యవస్థలు ఏర్పరచుకున్న రక్షణ కవచనాలని మనమే కొల్లగొట్టిన వాళ్ళు అవుతాము, కూలగూల్చిన వాళ్ళు అవుతాం. సో దయచేసి ఇది ముఖ్యంగా ఒక మెసేజ్, ఐ విల్ ఎండ్ హియర్, మెసేజ్ టు ద మెన్. ఎందుకంటే దిస్ విల్ ఎఫెక్ట్ మెన్. థింక్ అబౌట్ దిస్. ఓకే, థ్యాంక్ యూ. అది మనం చాలా ప్రపంచంలో ముందుకు పోతుంది భారతదేశం, ఇంకా 2వ ప్లేస్లో ఉంది, 3వ ప్లేస్లో ఉంది అని చెప్పుకుంటూ రోజుకొక దేశం తిరుక్కుంటూ బయట దేశాల్లో ఉన్న స్త్రీలని, మన దేశంలో జరుగుతున్న స్త్రీలను చూస్తే మాకు నిజంగా ఈ బాడీల చుట్టూ తిరుగుతున్నాయి, ఆడవాళ్ళ స్త్రీల చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి అనడానికి ఇంతకంటే పెద్ద నిదర్శనం లేదు. ఆడవాళ్ళు వేసుకునే బట్టలు వాళ్ళ ఛాయిసా కాదా అనే దగ్గర ఆగిపోయినారు. ఇప్పుడు ఒక సిరీస్ ఆఫ్ వీడియోస్ చూస్తే భర్తకి మాత్రమే భర్తకు నచ్చే బట్టలు వేసుకోవాలి, భర్తకు మాత్రమే ఆమె శరీరం చూపించుకోవాలి అంటే ఆడవాళ్ళ బట్టలకి ఆమె సెక్షువాలిటీకి అంటగడుతున్నారు కానీ ఫ్రీడమ్గా చూడట్లేదు. అంటే ఇప్పుడు ఎవరు డిసైడ్ చేస్తారు ఎవరు వేసుకునే, ఆడవాళ్ళు వేసుకునే బట్టలు అనేది ఒక అంశము. అది సినిమా రంగంలో బట్టల గురించి మాట్లాడడం అయితే చాలా పెద్ద జోక్ మాకు. సినిమా రంగంలో ఏ బట్టలు వేసుకుంటే సినిమా ఆడుతుంది, ఏ ఐటమ్ సాంగ్లో ఏం వేసుకోవాలనే చూసి నటించిన శివాజీ గారు మాట్లాడడం మాత్రం చాలా దారుణంగా ఉంది. మేము చెప్పేది ఒకటే, మాకు ఫ్రీడమ్ ఉంది, మాకు స్వాతంత్రం ఉంది, మా శరీరాల మీద మాకు హక్కు ఉంది, మేము వేసుకునే బట్టల మీద కూడా మాకు చాయిస్ ఉంది. అంతేగాని మీకు మీ కళ్ళకి మేము బట్టలు వేసుకోకపోతే మీరు రేప్ చేయొచ్చు, మీరు ఎక్కడ పడితే అక్కడ ముట్టుకోవచ్చు, మేము బట్టలు వేసుకోకుండా లేము, నిజానికి ఇండీసెంట్గా కూడా లేము అని మీరు అనుకునే దృష్టిలో మీరు మొత్తం చీర కట్టుకున్న వాళ్ళ మీదనే, బుర్కాలు వేసుకున్న వాళ్ళ మీదనే, చిన్న పిల్లల మీదనే రేపు ఎక్కువ జరిగినట్టు, 70% రేప్స్ జరిగినట్టు మనకు స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి. కాబట్టి బట్టలకి దయచేసి ఈ మా సంస్కృతి సంప్రదాయాలకి ముడిపెట్టొద్దని, అట్లానే అనసూయ మీద జరుగుతున్న దాడికి మేమందరం సంఘీభావంగా తెలిపిస్తుంది. నిజానికి ఆమె ఫ్యామిలీతో వెళ్ళిన పిక్చర్స్ని ట్రోల్ చేస్తున్నారు. కొంతమంది గరికపాటి లాంటి వాళ్ళు కూడా ఇవాళ స్త్రీల బట్టల గురించి మాట్లాడుతున్నారు, స్త్రీల బాడీస్ గురించి మాట్లాడుతున్నారు. మేము ఈ వేదిక ముఖంగా ఖండిస్తున్నాము. తర్వాత స్పష్టంగా చెప్తున్నాము, స్త్రీల సంపూర్ణమైన హక్కు ఉంది, స్త్రీల శరీరాల మీద స్త్రీలకి, బట్టల మీద కూడా ఎలాంటి బట్టలు వేసుకోవాలనేది వాళ్ళకి హక్కు ఉంది. మనం ఇప్పుడు చర్చలో మాట్లాడుకోవాల్సింది మగవాళ్ళకి ఏం హక్కు ఉంది ఆడవాళ్ళ గురించి మాట్లాడడానికి, ఆడవాళ్ళ బట్టల గురించి మాట్లాడడానికి అనేది ఇక్కడ చర్చ కావాలి. అట్లనే మీరు చూసే దృష్టిని మార్చుకోవాలి తప్పితే బట్టల గురించి చర్చ ఉండకూడదు అనేది కూడా మేము చెప్తున్నాము. ఇంకొక అంశం తర్వాత, ఇప్పుడు తెలుగు సినిమాల్లో ఉన్న ఇండీసెన్సీ బట్టల గురించి నేను ఇందాక సంధ్య చెప్పినట్టు నిర్మాతలు, డైరెక్టర్లు అందరూ ఆలోచించుకోవాల్సింది, నిజంగా శివాజీ కెన్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ ద తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ, వీ విల్ వెల్కమ్, బట్ వీ డెఫినెట్లీ నాట్ యాక్సెప్ట్ ఇఫ్ హీ కామెంట్స్ ఆన్ విమెన్స్ డ్రెస్సింగ్. యా, థ్యాంక్ యూ. లాస్ట్ ఒకటి, ఇందాకంటే నిధి అగర్వాల్ గురించి, సమంత, ఇవంతా మాబ్ మొలెస్టేషన్ గురించి చెప్పినారు కదా. మీరు లాస్ట్ ఇయర్ కానీ అంతకుముందు కానీ ఖైరతాబాద్ గణేష్ దగ్గర ఇంకా చాలా పబ్లిక్ ఈవెంట్స్లో షీ టీమ్స్ వాళ్ళని పెట్టినారు. అక్కడ అప్పటికప్పుడు రికార్డ్ చేస్తున్నారు. మగవాళ్ళు ఎవరైతే అమ్మాయిని టచ్ చేస్తున్నారో వాళ్ళని అప్పటికప్పుడు ఆన్ ద స్పాట్ వాళ్ళని డిటైన్ చేయడం, ఇట్లాంటివి చాలా చూసాం. 10ల సంఖ్యలో కొంతమంది అరెస్ట్ అయినారు ఇట్లాంటి ఇన్సిడెంట్స్లో. మరి అక్కడ గుళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ పబ్లిక్ ఈవెంట్స్ దగ్గర అమ్మాయిలు ఏం వేసుకొని వెళ్తారండి? బికినీల్లో కాదుగా, లంగా నీళ్ళు, గణేష్ నిమజ్జనం దగ్గర చీరల్లోనే కదా